ॐ अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां हनिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी ध्यायेत्पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం ఎవ్రీబడి. మనం వారాహి నవరాత్రుల పుణ్యమా అని చెప్పి వారాహి దేవి యొక్క మహిమ గురించి చెప్పుకుంటున్నాము. గ్లోరీ, వైభవం. ఇవాళ అంతా రీక్యాప్, సమ్మరీ అంతా ఎండ్లో చెప్తాను, ఎందుకంటే అప్పుడు మనకి ఇట్ విల్ బి నైస్. ఆ ఎండ్లో ఉంటే కొంతమంది మిస్ అయినా అంతా అట్లీస్ట్ వాళ్ళకి ఒక జిస్ట్ లాగా వస్తుంది. అందుకని ఇవాళ డైరెక్ట్ గా ప్రవచనంలోకి వెళ్ళిపోదాం. మనం చెప్పుకుంటూ వస్తున్నాము 4 రూపాల ఉపాసన అని చెప్పి. ఒకటేమో రూపము, రెండవది యంత్రము, మూడవది మంత్రము, నాలుగవది మనకి తత్వం. ఈ 3 సాధనలు తత్వంలోకి కల్మినేట్ అవ్వాలన్నమాట. తెలుసుకోవాల్సింది తత్వం. అందుకని మన రూపం గురించి చాలా విపులంగా వివరంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ యంత్రం, వి డిడ్ వెరీ వెల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ దట్ ఎస్టర్డే. నవావరణ శ్రీచక్రం is for లలితాదేవి, 7 layer చక్రం for శ్యామలాదేవి, 5 layer చక్రం for వారాహి దేవి. దట్ ఈస్ యంత్రం మీన్స్ జియోమెట్రికల్ ఫార్మ్. టుడే వీఆర్ గోయింగ్ టు డూ మంత్రం. మంత్రం అంటే క్లౌ, గమ్ అని అలా ఉంటాయి రకరకాలుగా వారాహి దేవికి. కానీ నేను చెప్పిన పుస్తకాలలో ఉన్నాయి, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ఈ మంత్రం అనేది గురుముఖతః తీసుకోవాలి. గురువు నేర్పిస్తాడనమాట అవి ఎలా చేసుకోవాలి అన్ని. అందుకని అది వెరీ వెరీ ఇంపార్టెంట్. గురుముఖతః తీసుకోవాలి. కానీ మంత్రం బదులు మనం ఏం చేసుకుందామంటే చక్కగా వారాహి స్తుతి. 3 రకాలు ఉన్నాయండి ఇందులో. చాలా 3 ప్రక్రియలు ఇచ్చారు మన ఋషులు. అవి ఏంటంటే 3 ప్రక్రియలకి కూడా 3 విభిన్న శక్తులు ఉన్నాయి. 3 కలిపి చేస్తే బెస్ట్, కానీ అంత సమయం మనకి దొరకదు. అందుకని రోజుకోటి చేసుకోవచ్చు అదనమాట. ఏమిటంటే ఫస్ట్ వారాహి స్తుతి, వారాహి దేవి అష్టోత్తరం, వారాహి కవచం. అంటే ఆర్డర్ ఏదైనా పర్వాలేదు, నేను ఆర్డర్లో చెప్పబోతున్నాను కాబట్టి నేను మీకు అది చెప్తున్నాను. వారాహి స్తుతి, వారాహి అష్టోత్తరం, వారాహి కవచం. ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇంకా మనం ఎవరం కూడా నేర్చుకోలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో చూద్దాం అమ్మవారి దయ ఉంటే. సో ఇప్పుడు అందుకని మనం ఫస్ట్ స్తుతిలోకి వెళదాం. ఇది మంత్ర సెక్షన్. తత్వంలోకి ఇవాళే వెళ్ళిపోతాం. ఫస్ట్ వారాహి స్తుతి. నేను శ్లోకాలు చదువుతూనే మీకు అర్థం చెప్తాను. మీకు యూట్యూబ్లో కూడా ఉంది, మీకు ఫోన్లలో కూడా చూసుకోవచ్చు కావాలనుకుంటే, అది మీ ఇష్టం. కృష్ణవర్ణాం తు వారాహీం మహిషస్థాం మహోదరీం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణకరే ఖేటపాత్రాభయాన్ భయాన్ వామే సూకరస్యాం భజామ్యహం. ఇది ఫస్ట్ ధ్యాన శ్లోకం. ఎప్పుడూ మనం చెప్పుకుంటున్నాము, ప్రతి స్తోత్రానికి ప్రతిదానికి మొదటి రోజే చెప్పుకున్నాము. ధ్యాన శ్లోకం ఉంటుంది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శ్యామలా దండకం, ఈవెన్ వారాహి స్తోత్రానికి కూడా మనం ధ్యాన శ్లోకం ఉంది, చెప్పుకున్నాము. ఇక్కడ స్తుతికి కూడా, స్తుతి అంటే స్తోత్రం. భీష్మ స్తుతి, ప్రహ్లాద స్తుతి, కుంతి స్తుతి అని భాగవతంలో వస్తాయి. స్తుతించటం, ప్రైజింగ్ ద గాడ్, ప్రైజింగ్ ద లార్డ్. అది ఇప్పుడు ఇక్కడ ఇది జరుగుతున్నది. వారాహి యొక్క స్తుతి అన్నమాట. ధ్యాన శ్లోకం చెప్పుకున్నాము. ఆవిడ ఎలా ఉందిట ఇప్పుడు ఈ స్థితిలో? నీలవర్ణంలో ఉందిట. కృష్ణవర్ణం అంటే నీల వర్ణం. ఈవిడని మనం ఆజ్ఞాచక్రం అంటే బిట్వీన్ ఐబ్రోస్, అదర్వైజ్ నేవల్ మణిపుర చక్రంలో ధ్యానం చేసుకోవచ్చు. కృష్ణవర్ణాంతు వారాహి మహిషస్థాం మహోదరి, మహిష వాహనం మీద ఉందిట. తర్వాత ఉదరం అంటే పొట్ట చాలా పెద్దగా ఉందిట. వరదాం దండిని ఖడ్గం బిభ్రతీం దక్షిణకరే, ఆయుధాలు పట్టుకునిందిట చేతుల్లో. వరద ముద్ర, అభయముద్ర, తర్వాత దండిని, ఖడ్గము, ఇవన్నీ కూడా చేతిలో పట్టుకునుంది. అటువంటి ఆ తల్లిని నేను
నమస్కరిస్తున్నాను, భజన చేస్తున్నాను అంటే పూజిస్తున్నాను అని మనం అనుకోవాలన్నమాట. అహం అంటే ఐ, మన్ని మనం పెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడు ఇక్కడ స్తుతి ఫస్ట్‌ది భూ సంబంధంగా చెప్తున్నారండి. నమోస్తు దేవి వారాహి జయేకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియః. ప్రియే అంటే మనం నమః నమః అంటే నమస్కారం, అమ్మవారికి నమస్కారం పెడతాం కదా. నమః అనేసరికి మంత్రం కూడా అయిపోతుంది, నమస్కారం అన్నమాట. అది ఏమని చెప్తున్నారు, వారాహీదేవి నమః. ఫస్ట్ ఈవిడ జయం జయం కలిగిస్తుందిట, విక్టరీ. ప్రతి చోట మనకి విక్టరీ ఇస్తుందన్నమాట ఆవిడ. ఎక్కడైతే మనకి లాస్ వస్తుందో అది విక్టరీ. ధనధాన్య సమృద్ధి కానీ, చదువులో కానీ, ఈవెన్ సాధనలో కానీ, ధ్యానంలో కానీ ఎక్కడెక్కడ పడిపోతూ ఉంటే అక్కడక్కడ జయం కలిగిస్తూ ఉంటుంది. భూమి రూపేణ, ఇక్కడ భూమి మనం చెప్పుకున్నాం అన్నప్రదాయిని అని. అందుకని భూ సంబంధమైన కబ్జాలు లేకపోతే భూమి ఎర్త్, భూమి లాట్ కొనుక్కోవాలంటే అవన్నీ కూడా వారాహీదేవి మనకి సహాయం చేస్తుంది. అటువంటి వారాహీదేవికి నమస్కారము. భగవతః ప్రియట, ఆవిడకి భక్తులంటే చాలా ప్రీతిట వారాహీదేవికి. జయ క్రోడాస్తు వారాహి దేవి త్వాం చ నమామ్యహం జయ వారాహి విశ్వేషి ముఖ్య వారాహితే నమః. ఇక్కడ వరాహ రూపంలో ఉన్న క్రోడాస్తు అంటే వరాహ వదనం, అటువంటి ఆ తల్లికి నమస్కారం అన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ జయ వారాహి అంటున్నారు, ముఖ్య వారాహి. ఇది రెండు కూడా జయ సంబంధంకి చెప్తున్నవి. ఈ జయ అనేది జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. తులసీదాస్ మహానుభావుడు కూడా హనుమాన్ చాలీసా అలాగే మొదలు పెడతారు జయ శబ్దంతో. అట్లాగే ఇప్పుడు మూడవది ఏమిటంటే శత్రువుల కోసం. ఇది ఇప్పుడు 3 నుంచి 7 శ్లోకాలు శత్రువుల నాశనం. రిమెంబర్, మనం మొదటి నుంచి చెప్పుకున్నాం వారాహీదేవి శత్రునాశిని, మీన్స్ ఎనిమీస్, డిస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్. నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఈజ్ ఓకే, ఇన్నర్ ఎనిమీస్ దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇన్నర్ ఎనిమీస్, అవుట్ సైడ్ ఎనిమీస్ విల్ police will take care of them, anybody will take care of them. Law is there, law and order, but inside enemies nobody will help except Varahi Devi and Guru. Now that is why third shloka, mukhya varahi vande tvam andhe andhinite namaha sarvadushta pradushanam vakstambhanakari namaha. ఓ వారాహీదేవి, అమ్మ నమస్కారం తల్లి నీకు. త్వాం అంటే నిన్ను, యు ఓ మదర్, యు నమస్కారం అని చెప్పడం. అందే అందినితే నమః. అమ్మవారు ఖడ్గం పెట్టుకుంటుంది కదా చేతిలో, చాలా మెరిసిపోతూ ఉన్న ఖడ్గంట. ఈ రాక్షసులందరికీ కూడా ఆ మెరుపుకి దే కుడ్ నాట్ స్టాండ్ దట్ షైన్కి. అందుకని వాళ్ళ అందే బ్లైండ్నెస్ వచ్చేసిందిట. వాక్ స్తంభనకరి, వాళ్ళకి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా పోయినాయి, ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేషన్. ఇదంతా శత్రువులకి యుద్ధంలో జయించడానికి వాళ్ళకి ఎక్కువ అన్నమాట. మనం ఎవరి కోసం చేయకూడదు, ఎందుకంటే అది అమ్మవారు చూసుకుంటుంది. అందుకని ఇవి గుప్త నవరాత్రి అని చెప్పారు. మనం శత్రువులు నాశనం అయిపోవాలి, మా నేబర్ నాశనం అయిపోవాలి, అది చాలా తప్పు, మనకే హాని జరుగుతుంది. అది కాదు ఇక్కడ చెప్తున్నది, అది చాలా ఇంపార్టెంట్, మనం చెప్పుకోవాలి. 4వది నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః రుంధే రుంధిని వందే త్వాం నమో దేవి తు మోహిని. వాళ్ళందరినీ కూడా స్తంభింప చేస్తుంది, కదలకుండా చేస్తుంది, నో మూమెంట్ అట్ ఆల్. అది తర్వాత కదిలించేవి ఇంకా ఎట్లా చెప్పుకోవాలంటే చింది చింది బింది మర్దయ ఘాతయ, పాటలాగా పాడుకోవచ్చు వారాహిదేవి వచ్చినప్పుడు. చింది బింది మర్దయ ఘాతయ అంటే ఛేదిస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది. బింది అంటే పగలగొట్టేస్తుంది. అండ్ దెన్ మర్దయ దునుమాడుతుంది అనమాట, మహిషాసుర మర్దిని అంటాము. అట్లాగే ఘాతయ అంటే కొట్టటం, బీటింగ్ అప్. ఇంకా డిస్ట్రాయ్ ఎనీథింగ్, మూలే కుఠారే అలా అన్నమాట. ఇక్కడ మొత్తం డిస్ట్రాయ్ విత్ రూట్స్ ఎనిమీస్ ని, శత్రువులని. 5వది స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామ ప్రదే నమః బాహ్వో స్తంభనకరీ వందే చిత్తస్తంభిని తే నమః. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక కాజ్ పెడుతున్నారు, ఏంటి, భక్తులైన వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తుందట. ఫస్ట్ లైన్ లో స్వభక్తానాం హి సర్వకామ ప్రదే నమః అంటే ఆ భక్తులైన వాళ్ళకి చక్కగా కోరికలన్నీ తీరుస్తుందట. మళ్ళీ శత్రువుల జోలికి వెళ్తున్నారు. ఇక్కడ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బోత్ అంటే ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్, ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్
నాలెడ్జ్, జ్ఞానేంద్రియాలు, పర్సెప్షన్, ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ పర్సెప్షన్, బోత్ ఆఫ్ దెమ్ అనమాట. రెండిని స్తంభింప చేసేస్తుంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్ దెమ్. బాహో స్తంభనకరీ వందే చిత్తస్తంభినితే నమః. అన్నిటికీ నమః నమః నమస్కారం, స్తుతి కదా, అందుకని. బాహువులు అంటే షోల్డర్స్ వాళ్ళవి, చిత్తం అంటే మైండ్, అన్ని స్తంభనం అయిపోయింది. చక్షు, 6th వన్, చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభిని తే నమో నమః. జగత్స్తంభిని వందే త్వాం జిహ్వా స్తంభనకారిణి. చక్షు స్తంభిని, చక్షు అంటే ఐస్, జ్ఞానేంద్రియం. తర్వాత జగత్ స్తంభిని, ఇంకా వాళ్ళకి డెల్యూజన్ వచ్చి దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళ జగత్ అంతా యుద్ధం చేయటమే, వార్ఫేర్ లో ఉన్నారు వాళ్ళు. ఆ వార్ చేయకపోవటమే వాళ్ళ జగత్ స్తంభనం అనమాట. ఆ త్వాం అంటే నిన్ను, యు అని అనమాట. సో జగత్ స్తంభిని, జిహ్వా స్తంభనకారిణి. జిహ్వా అగైన్ దట్ ఈస్ ఆర్గాన్స్ ఆఫ్ పర్సెప్షన్, జ్ఞానేంద్రియము. టంగ్, జిహ్వా అంటే అది కూడా స్తంభనం అయిపోయింది. ఇక్కడ 7వది, స్తంభనం కురు శత్రువునాం కురు మే శత్రునాశనం శీఘ్రం వశ్యం చ కురుతే యోగ్నే వాచాత్మికే నమః. అన్నిటికీ నమః నమః నమస్కారము, వందే వందే, అన్నిటికీ కూడా. ఎందుకంటే ఇది స్తుతి. అందుకని ఇవి ఇక్కడ శత్రువునాం స్తంభనం కురు, సర్వ శత్రువులని స్తంభనం చేసేసేయమ్మా. ఇంకా వాళ్ళలో మూమెంట్, నో మూమెంట్ అట్ ఆల్. సర్వ శత్రునాశనం, ఆల్ ఎనిమీస్ షుడ్ బి డిస్ట్రాయిడ్. ఇంకా అమ్మవారు ఏం చేస్తుంది, శీఘ్రంగా చేసే తల్లి అని వేడుకుంటున్నారు ఈ సాధకుడు. ఎందుకంటే ముందరే మనం చెప్పుకున్నాం, యుద్ధరంగంలో రాజులు చేస్తూ ఉంటారు ఇదని చెప్పి, అందుకనే గుప్తంగా పెట్టేశారు. తర్వాత ఈ వాచాత్మికే నమః, ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. వాచాత్మికే, ఆవిడే వార్తాళి. ఇప్పుడు మళ్ళీ 8, 9 ఇది మన కోసం శరణు వేడటానికి. మనం ఎలా శరణు వేడాలో చెప్తున్నారు. చతుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే హ్యుమాత్మికే ఫట్ రూపేణ జయా జాననే శివే. ఇక్కడ ఏంటంటే ఇది అంతా మంత్రానికి సంబంధించింది. అది హోం ఫట్ అని అలా వస్తూ ఉంటాయి అమ్మవారి యొక్క మంత్రాలు. అట్లా ఆ మంత్ర రూపమైన అమ్మవారికి నమస్కారం, శరణు వేడటం. శరణు అంటే ఏమిటి, సరెండర్, కంప్లీట్ సరెండర్. అది ఆత్మనివేదనం, నవవిధ భక్తిలో ఆత్మనివేదనం అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి నమస్తుభ్యం 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 నమో నమః. ఇక్కడే అమ్మ, ఇంకా మనకి చివర్లో ఎంత శరణు వేడినా దేహిమే సకలాన్ కామాన్, అన్ని కోరికలు తీర్చే తల్లి. అదే కదా మన ఉద్దేశం. తప్పదు, మనం ఎవరిని అడుగుతా అమ్మనే అడగాలి, అంతే కదండి. ఎవరిని అడుగుతా, ఎవ్వరు అడిగినా తీర్చరండో. ఇవాళ ఉన్నవి ఎవ్వరు ఏమి ఇవ్వరు, అమ్మ తప్ప. అమ్మ అయితే అన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మ దగ్గర అన్ని ఉన్నాయి, ఇవ్వాలనే ప్రేమ, దయ మన మీద ఉంది. బికాస్ వీఆర్ ఆల్ హర్ చిల్డ్రన్. ఇంకెవ్వరు ఏమి పెట్టరు. గురువు తల్లి అంతే, యూనివర్సల్ మదర్. బయోలాజికల్ మదర్ అయినా ఇస్తుంది కొన్ని చోట్ల, ఈ మధ్య కొన్ని మనం చూస్తూ ఉంటాము. అందుకనే ఇట్లా మన ఇప్పుడు యూనివర్సల్ మదర్ కాబట్టి ఆవిడకి మనం చూసుకున్నాం కంపాషన్, లిమిట్లెస్ కంపాషన్. అందుకని ఇంకా అన్ని కోరికలు తీర్చేయమ్మా, ఇంక్లూడింగ్ ముక్తి ఆల్సో. అందుకని శరణు వేడేయటం. దీనికి కావాల్సిందేమిటి, భక్తి, సరెండర్ అండ్ కన్విక్షన్. అమ్మ ఉంది, నాకు చేస్తుంది అనే కన్విక్షన్. దిస్ ఇస్ బియాండ్ ఫెయిత్. ఫెయిత్ స్మాల్ వర్డ్ యాక్చువల్లీ. అది అటువంటి అమ్మవారికి నమస్తుభ్యం, నమః తుభ్యం అని చెప్తున్నారు. ఇది ఇక్కడతో మనకి స్తోత్రం అయిపోయిందండి. కానీ ఇందులో మళ్ళీ డౌట్ ఉండకూడదు. కలడు కలండనెడువాడు కలడో లేడో అనుకుంటే అయిపోయింది. అది అది డౌట్ పనికిరాదు. కన్విక్షన్ తో 100% అమ్మ ఉంది, నాకు చేస్తుంది. ఇవాళ కాకపోతే రేపు అయితే మనం అన్ని శీఘ్రంగా జరిగిపోవాలి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ గా ఏది రాదండి. దానికి వచ్చే టైం దానికి ఉంటుంది. బేబీ పుట్టడానికి కూడా టైం ఉంటుంది, మనలో అజ్ఞానం పోవడానికి టైము, అన్నిటికీ కాలం. అన్ని మనం చేసుకుంటూ పోవటమే భక్తితో. అది ఇక్కడతో అయిన తర్వాత మళ్ళీ ఫలశ్రుతి కావాలి మనకి, తప్పదు. అందుకనే మన ఋషులు కంపాషనేట్, అందుకనే ఫలశ్రుతి ఇస్తున్నారు. చూడండి, అద్భుతంగా ఉంటుంది. కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయాం కిం దుష్కరం త్వయి సకృత్ స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాద పుంసాం. ఇది అసలు ఇంకా నిన్ను గనక ప్రార్థిస్తే తల్లి, అసలు దుష్కరం అంటే
అసలు సాధ్యం కానిది ఏమైనా ఉందా? అన్నీ సాధ్యమవుతాయిట. అసలు అపజయం అనేది ఉన్నదా? ఉండనే ఉండదుట. అన్నీ జయాలేట. అన్ని జయాలే, సాధ్యం కానిది లేదు. ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదసలు డిక్షనరీలో. అమ్మని ప్రార్థిస్తే ఆ సీకర్‌కి, ఆ సాధకుడికి అన్నీ పాసిబుల్ అన్నమాట. అది చెప్పడానికి చెప్తున్నారు. కానీ మనం ఏం చేయాలట? అమ్మవారి యందు మనో విషయం, అమ్మవారి థాట్స్ చెప్పుకున్నాం గదా! థాట్స్ ఆలోచన శ్యామలాదేవి. ఆచరణ మనకి వారాహీదేవి. యాక్షన్ అండ్ డీడ్స్ అండ్ థాట్స్ 2 అవి 2 గూడా అమ్మవారికి సమర్పించేయాలి. మనో విషయం గతాయాం అంటే మన మనసంతా విషయ వాసనల్లో ఉంది. అది అమ్మవారి వాసనగా మార్చుకుని అమ్మవారికి సమర్పించేయాలట. అప్పుడు అసలు ఏది దుస్సాధ్యం అనేది ఉండదు. తర్వాత చక్కగా విధి విధానాలతో ఏ రకంగా అర్చించాలి, ద ప్రాసెస్, హౌ టు డూ వర్షిప్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి డన్ ఇన్ కేర్‌ఫుల్ మేనర్. అది విధితో, విత్ ఇన్‌స్ట్రక్షన్స్ అది చేసేయాలట రెండవది. ఇంకా సకృత్ స్మృతి మాగతాయాం. ఒక్కసారి సకృత్ అంటే ఒకే ఒకసారి 100% కన్విక్షన్‌తో, భక్తితో అమ్మవారిని తలుచుకుంటే చాలుట. చూడండి ఎంత కరుణామయ్యో! ఒక్కసారి చాలుట. సకృదేవ ప్రపన్నాయ రామచంద్రమూర్తి అదే అంటాడు. ఒక్కసారి తలుచుకుంటే చాలయ్యా, వాళ్ళలో ఉన్న పాపాలన్నీ తీర్చేస్తాను. అయితే శరణు వేడితే చాలు. అయిపోయింది. అన్నీ తీర్చేస్తానన్నయ్య. వాళ్ళలో భయం తీసేస్తాను. అభయం ఇచ్చేస్తాను అంటాడు. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు వారాహి తల్లి ఒక్కసారి తలుచుకుంటే చాలుట. ఆ మనసులోకి వచ్చేసి అన్నీ తీర్చేస్తుందట. ఇంకా దుష్కరం చెయ్యరానివి, కానివి అనుకున్నవన్నీ సాధ్యమైపోతాయన్నమాట. ఇంకా త్వయి కృతస్తుతివాద పుంసాం. ఈ పుంసాం అంటే పురుషుడు. పురుషుడు అంటే స్త్రీ. పురుషులనే కాదండి, స్త్రీలు. ఈ జీవుడు అన్నమాట. ఇండివిడ్యువల్ సెల్ఫ్. ఏమిటిట? అన్నీ ఇచ్చేస్తుంది వాడికి. ఏమిటి? చతుర్విధ పురుషార్థాలు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ ధర్మ, కర్మ ముడిపడి ఉండాలి. వాట్ ఎవర్ వి డూ, యాక్షన్స్ షుడ్ కంబైన్ విత్ ధర్మ. అండ్ అర్థము, ప్రయోజనం, వాట్ ఎవర్ వి ఎక్వైర్, వి హ్యావ్ టు కంబైన్ విత్ ధర్మ. ఎనీథింగ్, all the deeds, all charity, everything has to be right time, right moment, right person. అన్ని రైట్ గా ఉండాలి. అది ధర్మం అంటే. అంతకంటే ఏం లేదు. రైట్. అది స్క్రిప్చర్స్ లో చెప్పినట్టుగా. అది ధర్మ, అర్థ, కామ క్రమక్రమంగా అది మోక్షానికి తీసుకెళ్తుంది. అదే మోక్షం అంటే. క్రమముక్తి అంటారు. ఇది ఇప్పుడు అదైన తర్వాత ఓం శ్రీ వారాహ్యై నమః, ఓం శ్రీ వారాహ్యై నమః, ఓం శ్రీ వారాహ్యై నమః. ఇది స్తుతి అన్నమాట. ఇది మొత్తం మనం చక్కగా అర్థాన్ని చెప్పుకుందాము. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఇవన్నీ వన్ డే లెక్చర్స్. ఇంకా ఇవి అట్లా మనం వీఆర్ గోయింగ్ త్రూ గ్లింప్సెస్ అన్నమాట. వైభవం, అసలు మా వారాహి మాత అంటే ఏమిటి, వాట్ షీ డస్, ఎక్కడుంది, రూపం ఏమిటి, అలా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఇలా మనం ఇది చెప్పుకుంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను తీసేస్తుంది అని చెప్పుకున్నాము. కామాన్ని ఏం చేస్తుందిట? తృప్తి, కంటెంట్మెంట్ ఇస్తుందిట. అబ్బా ఇంకా చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. క్రోధము, యాంగర్ ని, శాంతి, పీస్. ఓకే, పీస్ ఆఫ్ మైండ్. ఓకే, ఇక్కడ వీళ్ళు అంటారు కదా 1 to 10 లెక్క పెట్టండి అని. లోభాన్ని దానగుణం పెంపొందించేటట్టు చేస్తుందట. లోభం అంటే అన్ని ఎక్వైరింగ్, నాకు. అదే హిరణ్యాక్షుడు చేసింది. ఆ నాకు అని చెప్పి భూమిని దాచేశాడు. అమ్మవారు వచ్చి సంహరించేసింది. దానగుణం, చారిటీ. తర్వాత మోహం, డెల్యూజన్, నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ వీఆర్ ఎక్వైరింగ్. మద అంటే యారగెన్స్, హ్యూమిలిటీ కావాలి, వినయం. మాత్సర్యం అంటే జలసీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. జలసీ ఎవరి మీద ఉంటే వాళ్ళని ప్రేస్ చేయాలట. అదిట సొల్యూషన్. అది మన స్క్రిప్చర్స్ చెప్తున్నమాట. జలసీ ఎవరి మీదో వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అంబానీ బ్రహ్మాండంగా ఏవో చేస్తున్నాడు అని వచ్చింది. ఆయనతో మనం ఎలాగో పోటీ పడలేము. కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు. వచ్చిన వాళ్ళకి ప్రేస్ చేయటమే, క్రిటిసైజ్ బదులు ప్రేస్ చేయటం. అందుకని మా మామగారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, ఇవన్నీ కూడా మన జలసీ అనేది మన లెవెల్ వాళ్ళతో తెచ్చుకుంటే బెటరు. ఏ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ వాళ్ళతో ఎలాగో మనం ఆ లెవెల్కి వెళ్ళలేము, అంబానీను, టాటాలతో. అందుకని ఇట్స్ నాట్ ఈవెన్ వర్త్ ఇట్. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అందుకని ప్రేస్ చేయటం అన్నమాట మన పని. అంది. సో ఈ రకంగా మన స్తుతి చెప్పుకున్నాము. నెక్స్ట్ అష్టోత్తరం చెప్పుకుందామండి. అష్టోత్తరము అంటే 108 నామాలు. 108 ఉంటే మీ అందరికీ తెలుసు. కానీ మనకి 108 నామాలు మనం అన్ని చెప్పుకోవడం కుదరదు.
వైభవం కాబట్టి మనం ఇవాళ కొన్ని నామాలు చూసుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే మన సాధనకి అప్లికేషన్ పార్ట్ లో నేను చెప్దాం అనుకుంటున్నా. ఈ 4 లెక్చర్స్ అన్ని కూడా అప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆ అప్లికేషన్ పార్ట్ కి పనికొచ్చేవి అవి చెప్తానన్నమాట. అంటే అన్ని అప్లికేషనే కానీ మోర్ ఇంపార్టెంట్ మోర్ అప్లికేషన్ అది. 108 లో కూడా ఒక పరమార్థం ఉందండి, ఒక సీక్రెట్ ఉంది. ఎందుకు ఊరికినే 108 110 అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే 108 అంటే మనకు ఉన్నవి 27 నక్షత్రాలు, బర్త్ స్టార్స్ 27 ఉన్నాయి అందరం. తర్వాత ఈచ్ నక్షత్ర హ్యాస్ 4 పార్ట్స్, పాదములు అంటారు. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం ఈ అర్థం అన్నమాట. 27 times 4 అంటే 108 వచ్చింది. మొత్తం ఏ నక్షత్రానికి ఎవరు పుట్టినా, ఏ పాదంలో ఎవరున్నా ఈ అష్టోత్తరం చేసుకుంటే అందరికీ పుణ్యమే వస్తుంది, అందరికీ జయం కుదురుతుంది, అందరికీ శాంతి కుదురుతుంది, అందరికీ సంపద వస్తుంది అనమాట. అందుకని 108 అని నెంబర్ పెట్టారు. అది ఇందులో ఉన్న రహస్యం. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనం శత్రువులకు చెప్పుకుందాం. ఎందుకంటే ఎనిమీస్ మోర్ డేంజరస్, మనకు బాదర్ చేసేదే ప్రపంచం. ఎనిమీస్ లో శ్రీ అంధే అంధిన్యే నమః, రుంధే రుంధిన్యే నమః, జంబే జంభిన్యే నమః, మోహే మోహిన్యే నమః, స్తంభే స్తంభిన్యే నమః, వాక్ స్తంభనకారిణ్యే నమః. అన్నిటికీ శ్రీ పెట్టేసుకోవచ్చు. శ్రీ గతి స్తంభనకారిణ్యే నమః, శ్రీ మతి స్తంభినికారిణ్యే నమః, అక్షి స్తంభినికారిణ్యే నమః, శ్రీ ముఖ స్తంభిన్యే నమః, ఓం జిహ్వా స్తంభిన్యే నమః, ఓం నిగ్రహరిణ్యే నమః. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ శత్రువులకి ఇవన్నీ చేసేయమ్మా. మనం చెప్పినట్టే ఇక్కడ కూడా మనం డిస్ట్రాయ్ ఇన్ ఆల్ లెవెల్స్. వాళ్ళ యొక్క ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటలెక్చువల్లీ, మూవ్మెంట్, ఎవ్రీథింగ్, ఆల్ లెవెల్స్ అన్నిటికీ చక్కగా మొత్తం డిస్ట్రాయ్ చేసాయమ్మా. లేకపోతే మళ్ళీ ముడుచుకొస్తుంది. శత్రువులు అనేవేంటి? వీడ్స్. మనందరికీ తెలుసు, మన ఇంట్లో బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ లో వీడ్స్ వస్తాయి. ఇలా ఉరికిన ఆకులు తుంచామనుకోండి, మళ్ళీ పక్క రోజు వచ్చేసరికి మళ్ళీ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? వేళ్లతో సహా పీకాలి, అప్పుడు మళ్ళీ రావన్నమాట. వేరే చోట వచ్చిన మూలే కుఠారే, రూట్స్ తో సహా తీయాలి, అప్పుడు మళ్ళీ రావు. అందుకని లేకపోతే మందు వేయాలి, వీడ్ కిల్లర్ అని వేస్తాం. అందుకని ఇవన్నీ చెప్పుకోవటం అంత ఇంపార్టెంట్ అనమాట. రూట్స్ తో సహా వాళ్ళ అన్ని లెవెల్స్ లో, అన్ని స్థాయిల్లో తీసేసేయమ్మా అని చెప్తున్నారు. ఇది శత్రువులకి. తర్వాత ఇప్పుడు భక్తులకి చెప్పుకుందాం. మరి శత్రువులైనా మనమేమిటి? మనం పాజిటివ్ మైండ్ పీపుల్, వాట్ షుడ్ వి డూ? భక్త, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎలా ఉందంటే భక్తా లక్ష్మీ వినాశిన్యే నమః అంది. ఆ భక్త అది నెంబర్స్ రాయలేదు నేను, బట్ దట్స్ ఓకే. దాంట్లో కూడా నెంబర్స్ లేవు. ఒక చోట అది దీర్ఘం ఉండాలి. అంటే భక్త అలక్ష్మి వినాశిన్యే నమః. ఈ భక్తులందరి వాళ్ళకి అలక్ష్మి అంటే లక్ష్మి కానిది, సంపదలు, వెల్త్, హెల్త్, ఆల్ ఆఫ్ దెమ్ సంపద, ఆయుష్, అవి కానివి అలక్ష్మి. ఎఫ్లిక్షన్, సారో, డిఫికల్టీస్, ఇవన్నీ అన్నమాట, దుఃఖాలు, ఇవన్నీ అవి అన్నీ కూడా తీసేయాలి తల్లి అని చెప్తున్నారు. తీసేసి అన్ని సంపదలు ఇవ్వాలి తల్లి. అశుభ వారిణ్యే నమః, అశుభాలన్నీ తీసేసేయాలి తల్లి. అందుకని తీసేసి మళ్ళీ ఏం చేయాలట? శ్రీ సంపత్ ప్రదాయే నమః, సంపత్ ఇచ్చేయమ్మా. సౌఖ్యకారిణ్యే నమః, అన్ని సుఖాలు మాకు ఇచ్చేసే తల్లి. అన్ని లెవెల్స్ లో మళ్ళీ శారీరకంగా, మానసికంగా, ఇంటలెక్చువల్ గా, స్పిరిచువల్ గా చక్కగా మెడిటేషన్ చేసుకుంటే కూడా సుఖాసనం, చక్కగా మంచి హాయిగా ఏసీ పనిచేయాలి, కూర్చోవాలి, హాయిగా ఉండాలి. అన్ని లెవెల్స్ లో, స్థాయిలలో చక్కగా సుఖం అవన్నీ కూడా ఇచ్చే తల్లి. తర్వాత శ్రీ భక్తానాం అభయప్రదాయే నమః, భక్తులందరికీ కూడా అభయం ఇస్తుందిట. ఫియర్లెస్నెస్ అంటే అది చాలా ముఖ్యమైనది. ఆ దైవీ గుణాల్లో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, ఈ ఫియర్లెస్నెస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ. తర్వాత భక్తోపద్రవ నాశిన్యే నమః, భక్తులందరికీ ఉపద్రవాలు, కష్టాలు, కన్నీళ్లు, ఇంకా అన్ని స్టాక్ మార్కెట్ లో రాసి రావటం, ఇంకా మీకు అందరికీ తెలిసిందే, ఈ లిస్టు చెప్పక్కర్లేదు. ఉపద్రవం అంటే ఆల్ డిఫికల్టీస్, ఆల్ నెగటివిటీస్. ఇంకా లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఆల్ నెగటివిటీస్ తీసేసి ఆల్ పాజిటివిటీ, సర్వ 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 అనేసుకుంటే సరిపోతుంది. ఆల్ 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 అదనమాట ఇక్కడ. ఇది భక్తులకి. ఇంకా అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో చూద్దాం. ఈ సర్వ అనే మాటే బ్రహ్మనికి, పరమాత్మకి, మన దేవతలకి సంబంధించేది. సర్వ అనేది ఆల్ అన్నమాట.
ఇంకా సర్వమయాయై నమః, శ్రీ విశ్వవ్యాపిన్యై నమః. ఇక్కడ సర్వము ఉందిటండి, మయట్ ప్రత్యయం అనమాట. సర్వమయం, ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుంటే ఎంతెందు చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే. హిరణ్యకశిపుడితో తండ్రి అయిన హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు చెప్తాడు, ఈ భగవంతుణ్ణి నువ్వు ఎక్కడ చూడాలంటే అక్కడ ఉన్నాడయ్యా, నువ్వేదో అడుగుతున్నావు ఇక్కడ అక్కడ 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 అని. అంటే అప్పుడు స్తంభంలో ఉన్నాడంటే, ఓ ఎస్ ఉన్నాడంటే ఆ కోపంతో స్తంభం బద్దలు కొడతాడు, అంతే వచ్చేసాడు నృసింహస్వామి. అంతే అయిపోయింది, చీల్చేశాడు హిరణ్యకశిపుని. అట్లాగే సర్వమయము, ప్రతి దాంట్లో ఉంది తల్లి. ఆ మొత్తం అన్ని చోట్ల అది మొత్తం అన్నమాట. విశ్వవ్యాపిన్యే, మళ్ళీ మనకి డౌట్ వస్తుందేమోనని శ్రీ విశ్వవ్యాపిన్యే నమః. సర్వం యూనివర్స్ ఫిల్డ్ విత్ మదర్స్ ఎనర్జీ, అది విశ్వవ్యాపిన్యే నమః, ఆల్ పర్వేడింగ్ అది చెప్తున్నారు. ఇప్పుడు వాహనాలు చెప్పుకుందాం, వెహికల్స్. సింహారూఢాయై నమః, మహిషవాహనాయై నమః. అంటే సింహము, లయన్. ఇది మనం ఇక్కడ దేవి సప్తశతిలో చూస్తాం. సింహారూఢాయై నమః, మహిషవాహనాయై అంటే బఫెలో. 2 మహిషాసుర మర్దిని స్తోత్రంలో మహిషవాహనాయై నమః. సో ఈ రకంగా వాహనాలు, అక్కడ పులి వెక్కి ఉన్న మహిష వాహనాయై నమః, వాహనాలు. అందుకనే చెప్తున్నా కదా, ఇవన్నీ క్లుప్తంగా ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం, అన్నీ కవర్ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఈశ్వర్యై నమః, విశ్వేశ్వర్యై నమః, సర్వారాధ్యాయై నమః, సర్వమయాయ నమః. చూడండి, సర్వ అందరూ ఆరాధిస్తారు అమ్మవారిని. అందరూ అంటే దేవతలు, రాక్షసులు అందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులే. మళ్ళీ అమ్మవారిని ఆరాధిస్తారు. ఇంకా సర్వమయాయ నమః చెప్పుకున్నాము. ఇంకా తర్వాత మెయిన్ గా మనం ఇంకా సగుణాయై, నిర్గుణాయై. సగుణాయై అంటే ఈ రూపము, మంత్రము, యంత్రము ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ నిర్గుణం అంటే ఇప్పుడు మన దానికే వెళ్తాం, తత్వంలో చెప్పుకుందాం దాని యొక్క డీటెయిల్. 4వ లెవెల్కి వెళ్ళాలి కదా, రూపము, యంత్రము, మంత్రము, తంత్రము. ఇప్పుడు మంత్రం సెక్షన్ లో ఉన్నాం, మంత్రం బదులు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అనమాట. ఇవే మంత్రాలు, నమః నమః అనేస్తున్నాం. సో ఈ రకంగా ఇవన్నీ అందరూ చేసుకోగలిగిన మంత్రం. ఈ గురు దీక్ష నానా హంగామా పడక్కర్లేదు, అప్పుడు చెయ్యాలా చేయకూడదా అని ప్రశ్నలు అడక్కర్లేదు ధర్మ సందేహాల్లో. అందుకని ఇవి డైరెక్ట్ గా హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు శుచిగా ఉండి అందరం చేసుకోవచ్చు, అదనమాట. అందుకని అవి చెప్పుకుంటున్నాను. మంత్రాత్మికాయై నమః, యంత్ర రూపాయై నమః, తంత్ర రూపాయై నమః, పీఠాత్మికాయై నమః. మంత్రమే ఆవిడదే. తర్వాత యంత్రము చెప్పుకున్నాము. తంత్రము అంటే పూజా విధానం అండి. ఈ తంత్రం అనే మాట వాడతారు. తంత్రం అంటే పూజా విధానం, మెథడ్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నమాట, అది తంత్రం. తర్వాత అన్నీ కూడా ప్రాసెస్ అంతా అమ్మవారే అని చెప్తున్నారు. తర్వాత సర్వశత్రు క్షయంకర్యై నమః, అన్ని శత్రువులని తీసి పారేస్తుంది మనం. అందుకనే వారాహి దేవతే శత్రునాశనం. హల మొసలము ఆయుధాలు పట్టుకుని ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది వారాహి ఉపాసనలో. తర్వాత అందుకనే రాజకీయ నాయకులు, రాజులు అందరూ చేస్తున్నారు ఈ వారాహి ఉపాసన. శత్రువులు అంటే మాకు 100% ఓటింగ్ రావాలని చెప్పి. ఎనీవే అది మన టాపిక్ కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ టిప్ అంతే. ఇది ముఖ్యమైనది, మన అందరం చెప్పుకోవాల్సింది. బలి మాంస మహాప్రియాయై నమః. వెరీ కేర్ఫుల్ గా చెప్పేవాడు చెప్పాలి, వినేవాడు జాగ్రత్తగా వినాలి. బలి అంటే మామూలుగా పీపుల్ చేస్తారు, యానిమల్ ఆఫరింగ్ అనుకుంటారు బలిలు అని, అలా వచ్చేసింది లోకంలో. బలి అంటే ఇక్కడ అహంకారం, మన అహంకారము ఆఫర్ చేసేసి, ఆ ఈగో ఆఫర్ చేసేసి అమ్మవారికి సరెండర్ అయిపోవాలి. అది బలి మాంస మహాప్రియాయై నమః. అక్కడ అమ్మవారికి చాలా ఇష్టం కదా అని చెప్పి మహాప్రియాయై అని కూడా చెప్పారు కదా. ఈ కళ్ళు, ఈ యానిమల్స్ ఇవన్నీ ఆఫర్ చేసాం, అదంతా కూడా తామసికం, అదంతా వామాచారం. మనం ఆ తామసికం జోలికి వెళ్ళొద్దు, మనం సాత్విక పూజలే చేసుకుంటాము. తర్వాత మనం సమయాచారమే ఫాలో అవుతాం, మనందరిది కూడా అదే. అందుకని మన ఆ జోలికి వెళ్ళొద్దు. అది కోరికతో వాళ్ళందరూ చేసేది. మన అమ్మవారే మనకు కావాలి కాబట్టి మన ఈగోని మనం ఆఫర్ చేయాలి, అది ఇక్కడ ముఖ్యం. బలి మాంస మహాప్రియాయై నమః అన్న చోట ఇది మనం అష్టోత్తర శతనామావళిలో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ మనం చెప్పేసుకున్నాము మొత్తం. ఇవి మనం అష్టోత్తర శతనామావళి పూర్తి చేసుకున్నాము. 3 ప్రక్రియల్లో ఒకటి వారాహి స్థుతి అయిపోయింది, వారాహిదేవి అష్టోత్తరం. ఈ వారాహి కవచం అగైన్ మీకు అందరికీ, అంటే మనందరికీ, మీకనే కాదు మనందరికీ బాగా నచ్చేది.
బాగా ఇష్టమైనది, చాలా ఈజీ టు చాంట్. అది చూద్దాం. కవచం. కవచం అంటేనే రక్షణ. కవచం వేసుకుంటారు, ఆర్మోర్ అంటారు కదండి అది. ఎవరు యుద్ధానికి వెళ్ళే వాళ్ళందరూ ఈ కవచాలు ధరిస్తారు. బ్రహ్మ, ఇంద్రుడు, మన విష్ణు భగవాను, కుమారస్వామి అందరూ ఈ కవచాలు వేసుకుని యుద్ధానికి వెళ్ళి జయించి వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు అని మనము రణే జిత్వా అని మన ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. విశాఖేంద్రోపేంద్రయ్య అని. వాళ్ళ యొక్క తలపాగాలు తీసేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్నారు. అమ్మ, యుద్ధంలో మేము జయించేశామమ్మా, నీ ఆశీర్వాదం కావాలి. వెళ్లే ముందర సరే ఎలాగో తీసుకున్నారు, వచ్చినా కూడా ఆ గుడ్ న్యూస్ అమ్మతో షేర్ చేసుకున్నారు అనమాట. అది సౌందర్య లహరిలో మనం చెప్పుకున్నాము ఆ శ్లోకం దగ్గర. అట్లాగే ఇక్కడ కూడా కవచం అంటే ఒక రక్షణ శక్తి. మన చుట్టూత ఒక 10 అంగుళాలు, అంటే సుమారుగా ఒక 1 ఫుట్ అనుకోండి, ఒక సూక్ష్మమైన ఒక కవచం ఏర్పడుతుందిట. సటల్ ఆర్మోర్. మనం చూడలేమది, కానీ మహాత్ములు చూడగలరు. అది అది ఉంటుందిట. అందుకనే అది చాలా ముఖ్యం అన్నమాట. భక్తులకి, శరణాగతి చేసిన వాళ్ళకి అమ్మవారే ఏర్పరుస్తుంది. మనమేది అయ్యో మనం చూడాలి లేకపోతే మనం ఏర్పరచుకోవాలని కంగారు పడక్కర్ల. దట్ ఈజ్ మదర్స్ ప్రామిస్. నేను టేక్ కేర్ చేస్తాను నా డివోటీస్ ని. భగవతి ఆర్ భగవాన్, దే దెమ్సెల్ఫ్ ప్రామిస్డ్. అందుకని మనం ఓన్లీ థింగ్ 100% డివోషన్, కన్విక్షన్, అది మనకు కావాల్సింది. ఇప్పుడు మనం కవచంలోకి ప్రవేశిద్దాం. అస్య శ్రీవారాహి కవచ మంత్రస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్ఛంద శ్రీ ఆదివరాహి దేవత గ్లౌం బీజం స్వాహాశక్తి ఐం కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగ. ఇప్పుడు ఇది మహామంత్రంట, ఇది కూడా ఈ కవచ మంత్రంట ఇది కూడా. అందుకనే మంత్రం కింద ఇవన్నీ చెప్పుకుంటున్నాము. బీజాక్షరాలతో కూడిన మంత్రం అయితే మనం గురువు దగ్గర నేర్చుకోవాలి. ఇది చక్కగా అందరూ చేసేసుకోవాలి. త్రిలోచన ఋషి, ఋషి ఎవరు దర్శించారు అంటే అనుష్ఠుప్ ఛంద. ఛందస్ అంటే మీటర్. మన భగవద్గీత కూడా అనుష్ఠుప్ ఛంద, విష్ణు సహస్రనామం కూడా అదే మీటర్. ఆ దేవత ఆదివరాహి దేవత. ఇది ఇంకా ఇది కీలకము, బీజము, శక్తి అని చెప్తారు మామూలుగా. అది అన్నిట్లో వస్తుంది, విష్ణు సహస్రనామంలో కూడా, లలితా సహస్రనామంలో అదనమాట. ఇది ఈ మళ్ళీ సర్వశత్రు నాశనార్థే, డిస్ట్రాయర్ ఆఫ్ ఆల్ ఎనిమీస్ ఇన్ ఆల్ లెవెల్స్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ఆల్ ఆఫ్ దెమ్. అందుకని జపే వినియోగ అంటే రక్షణ కదండి. రక్షణ అంటే శత్రువుల నుంచే రక్షణ కావాలి. ఎవరో అమ్మ నుంచి రక్షణ అక్కర్లేదు, మన తల్లి నుంచి, తండ్రి నుంచి రక్షణ అక్కర్లేదు. ఈ కాలంలో అది కూడా అవసరం ఉంటుంది, కానీ బట్ స్టిల్ ఎనీ శత్రువు అని చెప్పుకోవాలి. అది ఇప్పుడు ధ్యానం మనం అప్పుడు చెప్పుకుంటున్నాం. అన్ని చోట్ల ధ్యాన శ్లోకం ఉంటుంది. ధ్యాత్వేంద్ర నీలవర్ణాభ్యాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు సురేంద్రాది మాతృభైరవ సేవితాం. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉందిట ఇక్కడ? నీలవర్ణంగా ఉందిట, శ్యామల వర్ణంతో ఉందిట. త్రినేత్ర, 3 కన్నులు, చంద్ర సూర్య అగ్ని, చంద్రుడు, సూర్యుడు, అగ్ని నేత్రాలు. తర్వాత ఈ అమ్మవారిని ఎవరెవరు పూజిస్తున్నారట? బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇంద్రుడు, అందరు దేవతలు పూజిస్తున్నారట. దేవతలతో పాటుగా మాతృగణాలు, సప్త మాతృకులు అని చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో పంచమీ దేవి. అందుకనే పంచమి 175వ శ్లోకంలో మన లలితా సహస్రనామంలో వస్తుంది. పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి. మొట్టమొదటే పంచమి. ఆ పంచమి అంటేనే వారాహి దేవత. ఇక్కడ కూడా సప్త మాతృకుల్లో 7ట్లో 5వ దేవత బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి 5వది. తర్వాత చాముండ, మాహేంద్రి, చాముండ, ఇలా సప్త మాతృకల్లో. ఈ రకంగా మనం అందరూ మాతృకా వర్ణాలు కూడా అమ్మవారిని సేవించుకుంటాయిట. తర్వాత భైరవి సేవితాం, అష్టభైరవులు మనం నిన్న చెప్పుకున్నాము. రురు భైరవ, కాల భైరవ, అసితాంగ భైరవ, ఇలా రకరకాల భైరవులందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటున్నారట. అటువంటి అమ్మవారి రూపాన్ని నేను ధ్యానిస్తున్నానమ్మా. ఈ పిక్చరైజేషన్, ఆడియో విజువల్, మన స్క్రిప్చర్స్ అన్ని అలాగే ఉంటాయండి, చక్కగా ఆడియో విజువల్. ఆడియో ఏంటి? ఈ మంత్రం దాకా మీరు శబ్దం వింటున్నారు. విజువలైజేషన్, అర్థం ద్వారా మీకు ఒక పిక్చర్ వచ్చేసేస్తుంది. ఈ దేవతలందరూ అమ్మవారి చుట్టూతా కూర్చుకుని చక్కగా ధ్యానం చేసుకుంటూ పూజిస్తూ ఉన్న ఆ దేవతామూర్తిని నేను ధ్యానిస్తున్నానమ్మా. నీలవర్ణంతో ఉన్న 3 నేత్రాలు, చంద్రసూర్య అగ్నిలోచనాలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, అందరి దేవతలు కొలుచుకుంటున్నారు. సప్త మాతృకలు, తర్వాత అష్టభైరవులు కూర్చుకుంటున్న ఆ మూర్తి నన్ను రక్షించుగాక. అందుకని ధ్యానం చేస్తున్నాను తల్లి అని వేడుకోవాలన్నమాట. ప్రార్థన ఇది. ఇప్పుడు ఇంకా చక్కగా స్వరూపం చెప్తున్నారు. ఫస్ట్
ఎలా ఉంది అమ్మవారికి ధ్యానం చేశాం కదా, ఫస్ట్ స్వరూపం చెప్పాలి. ఇక్కడ ఆభరణాలు హార నూపుర కేయూర వలయేరుప శోభితాం జ్వలన్మణి ప్రోక్త ముకుటోజ్వల శోభితాం. ఇక్కడ చక్కగా కంకణాలు, కేయూరాలు, భుజాలకి చక్కగా చేతులకి గాజులు, అన్ని మంచి మంచి పెద్ద పెద్ద హారాలు, మణిలతో కూడిన హారాలు అన్ని చక్కగా శోభిస్తున్నాయట. అవి కూడా ఆభరణాలే దేవతలండి. అందుకని ఆభరణాల గురించి చెప్తారు. ఇదేదో మన జ్యువెలరీ షాప్కి వెళ్ళి మనం ఏదో కొనుక్కోవాలని కాదు, ఈ లిస్టు తెలుసుకోవటం. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది, ఒక్కొక్క రక్షణ శక్తి ఉంటుంది. అందుకని ప్రతి దేవతకి ఆభరణాలు చెప్తారు. మన లలితా సహస్రనామంలో కూడా చూసుకున్నాం. చక్కగా కేయూరాలు, వడ్డాణము ఇవన్నీ చెప్తారు. కాంచీదామా కరికలభ కుంభస్తనంత 7వ శ్లోకం సౌందర్యలహరిలో. ఆ మెరిసే వడ్డాణం పెట్టుకున్నదిట, మొలనూలు చక్కగా ఓం ఓం అంటున్నాయిట, గజ్జలు కూడిన వడ్డాణం అలా. అందుకని జ్వలన్ మణి ప్రోక్త ప్రకాశిస్తూ ఉన్నాయిట. ఇవన్నీ కూడా ఓం 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 అని శబ్దం చేస్తూ ఉంటాయి, మనం వినలేము, కానీ అవన్నీ కూడా దేవతామూర్తులు అనమాట. ఇవి ఆభరణాలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఆయుధాలు. ఎందుకంటే స్వరూపం, మన ముందర ఉన్న స్వరూపాన్ని మనం చూసుకుంటున్నాం, వారాహి మాతని. శస్త్రాణ్యస్త్రాణి సర్వాణి స్వకార్యకరణాని చ కరై సమస్తైర్వివిధైర్ బిభ్రతి ముసలంహనం. కరైహి అన్నారు అంటే చేతులు. చేతులలో అన్ని రకాల ఆయుధాలు, శస్త్రాలు, అస్త్రాలు చక్కగా అన్ని పట్టుకుని వివిధమైన అస్త్రాలు, శస్త్రాలు పట్టుకుని ముఖ్యంగా హల మొసలము, నాగలి, రోకలి. ఎందుకంటే అన్నప్రదాయిని అమ్మవారి వారాహి అంటేనే అండర్లైన్ ప్రిన్సిపల్ మీకు బాగా తెలిసిపోయి ఉంటుంది. హలము అంటే పౌండింగ్ స్టిక్, మొసలం నాగలి అంటే ప్లో చేసేది. అంటే దట్స్ హౌ వి గెట్ ద గ్రెయిన్స్, ప్యాడీ. Both of them we need. Once we get the paddy, we pound the paddy and becomes the rice. Then we can cook. అన్నప్రదాయిని అది చెప్తున్నారు. తర్వాత శత్రు బాధ లేకుండా మళ్ళీ శత్రు బాధ వచ్చేసింది. ఇదేమిటి? వారాహి దేవి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటేత్రి సంధ్యం రక్షార్థం ఘోర శత్రు నికృంతయే. ఈ కవచాన్ని గనక 3 సార్లు పొద్దున, సాయంకాలం, ఈవినింగ్ సంధ్యాకాలంలో పఠిస్తేట ఇది ఏమిటంటే ఘోర శత్రు నాశనం, అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది, వాళ్ళ నుంచి రక్షణ. ఇది కవచం, రక్షణ, ప్రొటెక్షన్, ఆర్మోర్ ఇది. అందుకని శత్రువు నుంచి కావాలి. అంతః బహి, ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ శత్రువులు ఎవరు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అహంకార మమకారాలు, రాగద్వేషాలు. తర్వాత అవుట్ సైడ్ శత్రువులు మనకు చెప్పనే అక్కర్లే, ప్రతివాడు మనకి శత్రువే. అసలే ఈ కాలంలో మనిషి అంటే మనిషికి పడగదు. మనందరికీ గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. చక్కగా హోల్ డే వీ కెన్ స్పెండ్, ఎవరితో మాట్లాడక్కర్లేదు, ఎవరిని చూడక్కర్లేదు. అసలు వీ డోంట్ వాంట్ టు మీట్ పీపుల్ నౌ. సొసైటీ ఈస్ బికమింగ్ లైక్ దట్. ఈవెన్ ఎయిర్పోర్ట్ లో ఎవ్రీవేర్ వీ సీ దట్. I don't need to describe all that, because that's what before we used to talk whole family. We used to get actually train లో కానీ ఎక్కడైనా చక్కగా రిలేషన్షిప్స్ ఫ్యామిలీ అయిపోయి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ పోయినాయి ఇప్పుడు. నౌ వై? బికాస్ మనకి అందరూ శత్రువులే ఇప్పుడు, ఎవ్రీబడి. అందుకని హ్యూమన్ కమ్యూనికేషన్, రిలేషన్షిప్స్ వీ డోంట్ వాంట్. వై? బికాస్ ఆఫ్ దిస్. సో ఈ రకంగా మనం ఇట్లా చూపించడం బెటర్ ఏమో. ఇదేమిటంటే నా ఫోన్ అనుకుంటారు. ఓకే, ఇది ఏంటో తెలియదు. ఓకే, భుక్తి తర్వాత అది తీసేసి భుక్తి ముక్తి ఫలప్రదం. భుక్తి అంటే అన్నం, అన్నప్రదాయిని. అది కావాలి కదండి, జీవితం సాగాలంటే తప్పదు అది. అన్నం శరీర పోషణకి. అందుకనే భిక్షౌషధం భుజ్యతాం అంటారు శంకరాచార్యుల వారు సాధన పంచకంలో. ఒక భిక్షలాగా, అంటే ఎంత భిక్ష వస్తే అంత, ఈ చేతిలో ఎంత పడితే అంతే. ఒక 5 ముద్దలు అనుకోండి, అంతే తినాలట. ఔషధం లాగా తినాలట. ఔషధం ఇచ్చారు కదా అని ఓ యాంటీబయాటిక్ వేసేసుకోగా ఒక మాత్ర వేసుకుంటాం, 3 పూట్ల వేసుకుంటాం. అట్లాగే అంత ఔషధం లాగా తినాలట భుక్తి. అన్నం అన్నప్రదాయిని కదా. అందుకని ముక్తి ఫలప్రదం, భుక్తి ఇస్తుంది. ముక్తి క్రమక్రమంగా మోక్షానికి కూడా దారితీస్తుంది అది. అందుకని కవచం అన్నమాట. కవచంతో రక్షణతో పాటు భుక్తి ముక్తి 2 ఇస్తుంది. సర్వశత్రు నాశనం అన్ని చేసేస్తుంది ఆ తల్లి. ఆ తల్లిని గనక మనం శరణు వేడితే. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇవన్నీ రక్షణ కవచం అయిపోయిందండి. మన చుట్టూతా ఏర్పాటు చేసుకున్నాం. భవానీ భావనాగమ్య, మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాం. ఎంతెంత భావించుకున్న వాళ్ళకి అంతంత రక్షణ. ఇప్పుడు కూడా ఇవన్నీ రక్షణ వచ్చేసింది. మళ్ళీ మనం రక్షించు తల్లి, రక్షించు తల్లి అని మళ్ళీ ఇండివిజువల్ పార్ట్స్, శిరస్సు నుంచి పాదాల దాకా
మనకంతా కూడా డౌట్స్ కదా! కలడో లేడో అనేదే డౌట్ మనకి. అందుకని మన ఋషులకి తెలుసు. అందుకని మళ్ళీ ఇండివిడ్యువల్ లెవెల్‌లో శిరస్సు నుంచి పాదాల దాకా రక్షించు, రక్షించు అని చెప్తున్నారు చూడండి కవచాన్ని. ఆ రక్షణ శక్తి. వార్తాళీ మే శిరః పాతు వారాహి ఫాలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తదాంతిని. ఆ వార్తాళి ఒక్కొక్క దేవత పేరు చెప్పి అమ్మ వార్తాళి దేవి శిరఃపాతు ఆ శిరస్సుని రక్షించు తల్లి, ఎక్కడా బ్రేక్ అయిపోకుండా హెల్మెట్ పెట్టుకోకపోయినా శిరస్సుని కాపాడు తల్లి అని చెప్పి రక్షించు. పాతు అంటే రక్షించటం అనమాట. కాపాడు కాపాడు అనడం. ఆ శిరపాతు. తర్వాత ఈ పాల భాగం రక్షించు. నేత్రే అంటే కన్నులు. ఇంకా అంతా కూడా రక్షించటం అండి ఒక దేవి పేరు ఉంటుంది. నేత్రే అంటే కన్నులు వరాహవదన. తర్వాత కర్ణౌ తథాంధిని. కర్ణవులు అంటే చెవులు. ఆ చెవులు అంధినీదేవి అమ్మ రక్షించు తల్లి ఆ చెవులని. అంటే ఏది విన్నా కూడా మనం చెప్పుకున్నాం ఇది ఒక అగ్నిహోత్రం అయిపోయి డిష్యం అయిపోవాలి, అక్కడికక్కడ ఇదైపోవాలి. అంటే అది చెవులు బ్లైండ్ అయిపోవాలి. ఈ ఎనిమీస్ ఏం చెప్పినా నెగిటివిటీకి అది పాజిటివే లోపలికి రావాలి, నెగిటివ్ కి అంతిని బ్లైండ్నెస్ వచ్చేయాలి. అంటే ఇక చెవుడు రావాలి, హియరింగ్ ప్రాబ్లం అనమాట అది. ఇందులో ఉన్న అర్థం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నాసికా రుంధిని నాసికా పాతు ముఖం పాతు సుజంభిని పాతు మే మోహిని మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్. ఇక్కడేంటి నాసిక అంటే నోసు, ముక్కుని రక్షించు తల్లి అంటే చక్కగా వాసనలన్నీ తేవరాలి, చక్కగా నేను అగ్రవత్తు అన్ని వెలిగిస్తే నాకు ఆ వాసన తెలియాలి. తర్వాత ముఖం, ఇప్పుడు ముఖం ఇదంతా జ్ఞానేంద్రియాల దగ్గరికి వచ్చేస్తున్నాం ముందర. తర్వాత మోహినీదేవి నన్ను రక్షించు. ఎక్కడ జిహ్వ అంటే నాలుక, జ్ఞానేంద్రియం. అందుకని నాలుక హ్యాస్ బోత్ అండ్ జ్ఞానేంద్రియం కర్మేంద్రియం. ఎందుకంటే ఆర్గాన్స్ ఆఫ్ పర్సెప్షన్, ఆర్గాన్ ఆఫ్ యాక్షన్ రెండు ఉన్నాయి. అందుకని నాలుక వెరీ డేంజరస్. ఆ నాలుక నెవర్ గెట్ సాటిస్ఫైడ్. ఎంత తిన్నా తిను 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 అంటుంది. ఈటి 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 హోల్ డే. తర్వాత మాట్లాడు అంటుంది. హోల్ డే మాట్లాడంటుంది. ఎంత మాట్లాడినా టైర్నెస్ రాదు. అందుకని ఆ జిహ్వాం రక్షణ రక్షణ. ఆ తర్వాత కంఠం అంటే థ్రోట్. మనకు అసలే దగ్గులు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు బాగా. అందుకని కంఠం, థ్రోట్ ని రక్షించు తల్లి. ఇది పాతు అంటే రక్షణ. స్కందవుతు పంచమీ పాతు భుజౌ మహిషవాహిని సింహారూఢ కరౌ పాతు. కరౌ ఇక్కడ కుక్షౌ కృష్ణముఖి సదా. స్కందవుతు అంటే ఆర్మ్ పిట్స్, ఈ ఆర్మ్ జాయింట్స్ ఇవన్నీ కూడా రక్షించు తల్లి. భుజౌస్ అంటే షోల్డర్స్, చక్కగా అన్ని పనులు నేను సామర్థ్యవంతంగా చెయ్యాలి, చేతుల నొప్పులు రాకుండా. సింహారూఢ కరౌ పాతు చేతులు అనమాట. ఇప్పుడు రక్షించు తల్లి. కుక్షౌ కృష్ణముఖి సదా, కృష్ణముఖి సదా. కుక్షం అంటే మన పొట్ట దగ్గర అన్ని చక్కగా తిన్నవన్నీ అరగాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం పైనుంచి కిందకు వస్తున్నాం, అన్నం అరగకపోతే అన్ని రోగాలు వస్తాయి, చాలా ప్రాబ్లము. మన కాంప్లికేషన్స్ అన్ని ఈ ఇప్పుడు గట్ క్లీనింగ్, గట్ అని ఇప్పుడు తెగ చెప్తున్నారు. ఈ అమ్మవారిని రక్షించుకుంటే చాలు, మనం గట్టి క్లీన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అది కుక్షౌతు కృష్ణముఖి సదా. హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముసలీమం నాభింతు శంఖిని పాతు పృష్ఠదేశే చక్రిని. ఇప్పుడు ఇక్కడ ఆయుధాలు పట్టుకున్న ఆ తల్లి మొసలము హలము పట్టుకున్న ఆ తల్లి ఇప్పుడు పైనంతా అయిపోయింది కదా, ఇప్పుడు వక్షస్థలం మధ్య పార్ట్కి వచ్చేస్తున్నాం. వక్షస్థలము తర్వాత నాభి, నేవల్ అక్కడంతా వచ్చేసాం. పృష్ఠదేశి అంటే బ్యాక్ అనమాట. ఎందుకంటే మధ్యలోనే ఇదంతా మనకి బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా మిడిల్ పార్ట్. ఖడ్గిని పాతు కట్యాంతు మేట్ర యోహ పాతు ఖేటకి గుదం చక్రోడిని పాతు జగనం స్తంభిని తథా. ఇక్కడ మళ్ళీ వేస్ట్ కింద పోర్షన్, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్, జెనిటల్స్, తర్వాత మళ్ళీ విసర్జనేంద్రియము, అంటే మలద్వారము, ఇవన్నీ కూడా రక్షణ కావాలి. లేకపోతే కాన్స్టిపేషన్ మనం చెప్పుకున్నట్టుగా చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఒక చిన్న చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇదిలాగా చెప్తాను. ఒకసారి ఒక సత్సంగాలు జరుగుతుంటే అందరూ వస్తారు కదండి, చక్కగా అందరూ కూర్చుని వింటున్నారు. లెక్చర్స్ అంతా హాయిగా అందరూ ఎంజాయ్ చేశారు, హ్యాపీగా వెళ్ళిపోతే లాస్ట్ రోజు ఒక భక్తుడు వచ్చి ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ లెక్చర్, ఐ బెనిఫిటెడ్ అ లాట్ అన్నట్ట. గురువు గారికి చాలా సంతోషం వేసిందిట. అరే అవునా, ఏం బెనిఫిట్ అయ్యావు చెప్పు, నేను చక్కగా మిగతా లెక్చర్స్ లో చెప్పుకుంటాను. ఈ శ్రద్ధగా విన్నాడు, ఇలా రోజు వచ్చి బెనిఫిట్ అయ్యాడు అంటే మిగతా వాళ్ళకి ఉపయోగిస్తుంది కదా. అంటే ఆయన చెప్పాట, నాకు అసలు ఇక్కడ హాయిగా నిద్ర పట్టింది, అసలు నిద్రే రావట్లేదు ఇంట్లో, మంచిగా నిద్రపోయాను. నిద్రపోయేసరికి నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోయింది.
హాయిగా పొద్దున్నే నాకు ఫ్రీ మోషన్ అయిపోతుంది. దాంతో అసలు నా ఆరోగ్యం దెబ్బతింది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు నా లైఫ్‌ని. ఐయామ్ వెరీ హ్యాపీ అన్నట్ట. ఇంకా గురువుగారు ఏం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రయోజనం. అందుకని అది అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ముఖ్యంగా మన ఏదో ఇవన్నీ గూడా రక్షించాలని అడగాల అమ్మవారినని కాదిక్కడ. అంటే నెగెటివ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అన్నీ నెగెటివ్‌గా వెళ్ళిపోతాయి. అందుకని చెప్పుకుంటున్నాను. అన్నీ రక్షణ కావాలి అన్ని లెవెల్స్‌లో. చెండోచండాం చ ఊరు మే జానుని శత్రుమర్దిని జంగాద్వయోర్భద్రకాళి చాముండా గుంభయోద్వయోహో. ఇంకా ఇక్కడికొచ్చేసరికి మనకి నీస్ అన్నమాట మోకాళ్ళు. మోకాళ్ళు, పాదాలు అవన్నీ వస్తున్నాయి ఇంకా. కాఫ్ మసిలు అవన్నీ అన్నమాట. ఊరూస్ అంటే థైస్, జాను అంటే నీసు, జంఘము అంటే కాఫ్ మసిల్. ఇవన్నీ గూడా రక్షించాలి అని చెప్తున్నారు. అందుకని పాదౌతు తదంగుళీశ్చైవ పాతు. ఓకే. పాదౌతు తదంగుళీశ్చైవ పాతు చోన్మత్త భైరవి సర్వాంగం. ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ మమ. ఇంకా ఇన్ని లిస్ట్ ఎంతని చెప్తాము. అందుకని ఋషులకే అనిపించింది. మొత్తం రాసేశారు. ఏంటి చక్కగా వాళ్ళు దర్శించి, అమ్మ అన్ని అవయవాలు సర్వాంగం అన్ని అవయవాలు చక్కగా రక్షించు సతతం ఎల్లప్పుడు ఆల్వేస్ అన్ని రక్షించు తండ్రి. కాల సందీపని అంటే కాలం టైంతో చూడకుండా సంబంధం లేకుండా అన్నితో కూడా పాదములు నెయిల్స్ అన్నీ కూడా పాదాల యొక్క గోళ్ళు తర్వాత పాదం వేళ్ళు అన్ని మొత్తం సర్వాంగము అని చెప్పారు. సర్వ అంటేనే ఆల్ అని వచ్చేస్తుంది. వారాహి కవచం దివ్యం సర్వసిద్ధి ప్రదాయకం సర్వశత్రు క్షయకరం సర్వకార్యకరం శుభం. ఇంకా ఈ కవచం ఏమిటంటే దివ్యం, వెరీ డివైన్, మోస్ట్ యూస్ఫుల్ అండ్ వెరీ డివైన్. అందుకని సర్వసిద్ధి ప్రదాయం, అన్ని సిద్ధులు వాట్ ఎవర్ వి వాంట్ ఎవ్రీథింగ్ గెట్స్ ఫుల్ఫిల్డ్. ఇంకా సర్వశత్రు క్షయంకరం, ఇది ఎంత చెప్పుకున్నామో మనం, ఆల్ ఎనిమీస్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. తర్వాత సర్వ కార్యకరం శుభం, సర్వ మీన్స్ ఆల్ ఆల్ ఆల్, ఇంకా లిస్ట్ చెప్పక్కర్లేదు. కార్యకరం అన్ని కార్యములు, కార్యసిద్ధి హనుమాన్ లాగా అన్ని కార్యములు అన్ని మొత్తం నెరవేరిపోతాయి అన్నమాట. ఏది తలపెట్టినా అవి అవిఘ్నంగా మళ్ళీ అవిఘ్నంగా చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. అబ్స్ట్రక్షన్ లేకుండా, వితౌట్ ఆబ్స్టికల్. అది ఈ రకంగా మనం చక్కగా వారాహి యొక్క స్థుతి, వారాహి మాత యొక్క అష్టోత్తరం, వారాహి యొక్క కవచం అన్ని చక్కగా చెప్పుకున్నాము. మనం చెప్పుకున్న తర్వాత మనం రూపము, యంత్రము, మంత్రము విపులంగా చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ది ఏమిటి? తత్వం. ఈ తత్వం అనేది ఏమిటంటేనండి, ఇది నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ అంతే తప్ప ఎంత చెప్పుకున్నా ఇది సెల్ఫ్ అన్నమాట. కాన్షియస్నెస్ సెల్ఫ్ ఆర్ బ్రహ్మన్, ఆత్మన్ ఆర్ ఆనందం ఏదైనా అనుకోండి మీరు. ఆ దేవి ఏ దేవత అయితే ఆ దేవి, అది అది అబ్సల్యూట్ నేచర్ ఆఫ్ భగవాన్. అది నిర్గుణ పరబ్రహ్మ తత్వం. ఆ తత్వంలోకి మనం వెళ్ళాలి. ఆ తత్వమే మనము. హూయామై అంటే మన తత్వం. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి మనకి. ఇది హయ్యెస్ట్ లెవెల్. అది అచీవ్ చేయాల్సిన గోల్ అది. వీటి ద్వారా పట్టుకుంటాం అన్నమాట. అందుకని సాధనంతా కలిపి సాగాలి. ఏ స్తోత్రంలో అయినా కూడా అన్ని కలిపి ఉంటాయి. అందుకని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది మరి ఇప్పుడు ఈ తత్వం ఎక్కడుందండి అంటే సర్వవ్యాపి సర్వాంతర్యామి, ఆల్ పర్వేడింగ్ ఇన్నర్ డ్వెల్వర్ ఆఫ్ ఎవ్రీబడి, ఆల్ బీయింగ్స్. సర్వవ్యాపి సర్వాంతర్యామి, ఇది ఫస్ట్ కండిషన్, సిద్ధాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్వవ్యాపి అయినది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు ఖాళీ స్థలం కనిపిస్తోంది. పైగా చూస్తున్న కొద్దీ ఎక్కడ పడితే అక్కడ చెత్త కనపడుతోంది, తర్వాత ఖాళీ స్థలం కనపడుతోంది. ఈ సర్వవ్యాపి అంటే నాకు భగవంతుడు కనిపించట్లేదే అంటారు అనిపిస్తుంది మనకి. అందుకనే దానికి ఏం చెప్తున్నారు? సర్వాంతర్యామి గురించి మనం చెప్పుకుందాం. ఎక్కడ వేర్ అదే కదా క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి మనం నారాయణ సూక్తం గురించి, సూక్తంలో నుంచి తీసుకున్నాం. అథో నిశ్చావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. ఇది ఏంటంటే ఇప్పుడు స్థలం ఎక్కడో చెప్తున్నారు. ఈ స్థలం హృద్గుహ అన్నారు, గుహ అన్నారు. హృత్ పుండరీకం అంటారు. హృత్ అంటే హృదయం. ఆ హృత్ మన హృదయం అంటే మనం కార్డియాక్ అరెస్ట్ అది కాదండి. అది కొంచెం లెఫ్ట్ సైడ్ గా ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ హృదయం కాదు, అది లబ్ డబ్బాని కొట్టుకుంటుంది. ఇది హార్ట్ సెంటర్ మధ్యలో ఉంటుంది హృత్. అక్కడ అన్ని పాసిబిలిటీస్ ఉంటే అక్కడ భగవంతుడు కూర్చుని ఉంటాడు. అది ఎట్లా ఉంటుందంటే నాభికి 12 అంగుళాలు పైన, నాభి అంటే నేవల్ పైన ఉంటుంది. అది హృద్గుహ అంటారు. ఆ గుహని లోపల ఒక దీపం ఉంటుందన్నమాట. దీపం అంటే ఇదేదో మనకి కాల్చేసే దీపం కాదు, ఫైర్ కాదు, దీపం, జ్యోతి.
పరం జ్యోతి, ఆత్మజ్యోతి, స్వయం జ్యోతి అంటారు. అది ఆ జ్యోతి ఉంటుంది. అక్కడ చెప్పి ఆ జ్యోతియే సెల్ఫ్ కాన్షియస్నెస్. విశ్వస్య ఆయతనం మహత్, చాలా గొప్పది. ప్రతి జీవికి, పైగా యూనివర్స్ అంతటికీ కూడా ఆధారం, సపోర్ట్, సబ్స్ట్రేటం అంతటికి కూడా అది చెప్తున్నారు. ఇది దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇది మనకి ఎలా తెలుసుకోవాలి అంటే, గురువు ఈ ఓపెన్ చేస్తాడండి. గురువు ఒక్కడే చేయగలడు. కానీ గురువు చేసినా మనకి తెలియదు. ఎందుకంటే స్వామి చిన్మయానంద గారితో చూసుకున్నప్పుడు, ఈవెన్ మై ఎక్స్పీరియన్స్ టు, చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు మన సాధన బలం ఉండదు. గురువు దగ్గర ఎప్పుడు అలాగే ఉంటుంది. సాధన పరిపక్వం లేకుండానే మనం వెళ్తూ ఉంటాం కదా. ఆ గురువు గారు వీక్షణ మాత్రం చేత చేస్తే మనకి ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది. 92లో జరిగింది. ఏదో చేస్తున్నారు అనిపించింది కానీ ఏమిటో తెలియదు. అయితే ఆయన మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారనమాట డైరెక్ట్ గా, అలా మంచి విచ్చుకుని. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ గురుదేవ్ డివోటీస్ కి. అయితే మనకేమిటో తెలియదు, ఏదో చేస్తున్నారు, ఏదో వెళ్ళిపోతోంది అనిపిస్తుంది తప్ప అది ఏమిటో తెలియదు. అయితే ఆ హృద్గుహని ఓపెన్ చేస్తారనమాట. అది ఆ కేవ్ ని చేసి, అయితే ఆ లైట్ ని మనకు తెలుస్తుంది కానీ, లైట్ ఉన్నదని కూడా మనకి అప్పుడు సాధన పరిపక్వం అవుతున్న కొద్దీ ఇప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. అరే, స్వామి చిన్మయానంద గారు చేసింది ఇదా, అది వాళ్ళు ఓపెన్ చేయగలిగే కెపాసిటీ గురువుకు ఉంటుంది. ఆ తర్వాత మన సాధనా బలంతో దాన్ని వివేకానంద గారు చెప్పినట్టుగా మనం సూర్యుడిలాగా చేసేసుకోవాలి. ఆ చిన్న దీపాన్ని సూర్యుడిలాగా మనం చేసేసుకోవాలి. అది గురువే మనం చేయగలడు తప్ప ఎవ్వరి వల్ల కాదండి. ఎవరు చేస్తే వాళ్ళు గురువు. మళ్ళీ మనం గురువు కోసం అన్వేషణ చేయక్కర్లా. వి డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ గురువు. గురువే చేస్తాడు. ఎవరు ఓపెన్ చేస్తే అది గురువు అన్నమాట. వాళ్ళు గురువులు. అది మనకి, కానీ అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది ఆ సాధనా బలం బట్టి. అందుకని గురువు యొక్క ప్రాముఖ్యత అంత ముఖ్యం అన్నమాట. అది చాలా మంది గురువుదేవు భక్తులు చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా అది ఓపెన్ అవ్వాలి. అసలు చాలా మందికి అసలు ఉన్నదనే తెలియదు, ఫస్ట్ పాయింట్. రెండోది అసలు ఓపెన్ అవ్వదు, క్లోజ్డ్ గా ఉంటుంది. సో ఈ రకంగా, కానీ మన సత్సంగాల వల్ల ఒక అట్లీస్ట్ తెలుసుకుంటాం అన్నమాట. తెలుసుకుంటూ ఉంటే ఒక్కసారి వాళ్ళ వీక్షణంతో 1 సెకండ్ చాలు. సో ఈ రకంగా ఇది ఇంపార్టెంట్ పాయింట్, అందుకని ఎలాబరేట్ చేస్తున్నాను. ఇప్పుడు మరి తర్వాత హౌ టు డూ ఇట్, ఆ గురువుని ఎలా వెతుక్కోవాలి గొడవ, ఇప్పుడు ఎలా వేట. అందుకని మనం ముండకోపనిషత్తుకి వెళ్దాం. మీ అందరూ వింటున్నారు కాబట్టి మీ అందరికీ ఉపయోగించేది 1-2-12 12th మంత్ర. మొదటి ముండకంలో 2వ ఖండం 12th మంత్ర. బ్యూటిఫుల్ మంత్ర. ఐ లవ్ దిస్ మంత్ర. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్ నాస్య కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇప్పుడు గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలో అసలు ముందర ఎప్పుడు వెళ్తాం అసలు గురువు దగ్గరికి? ఎలాగంటే చూస్తా, బ్రాహ్మణ అని పేరు పెట్టారు. బ్రాహ్మణ అంటే ఇక్కడ క్యాస్ట్ కాదండి, లర్నెడ్ పర్సన్. బాగా సత్సంగాలన్నీ అటెండ్ అయిపోయి జ్ఞానం బాగా వచ్చిన పర్సన్, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వెళ్ళిపోయి చక్కగా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎనలైజ్ చేస్తున్నాడు ఈ వరల్డ్ ని. వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ టు డూ లిస్ట్ ఈజ్ నెవర్ ఎండింగ్. కాన్స్టెంట్లీ దిస్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఈ కర్మలు వచ్చి పడుతున్నాయి, యాక్షన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ఒక రకమైన ఎనలైజ్ చేశాట. ఇది హ్యాపీనెస్ రావట్లేదు ఇక్కడ, హ్యాపీనెస్ రాదు అని తేల్చేసుకున్నాడు. చేసేసుకుని వైరాగ్యాన్ని పొందాడు. డిస్పాషన్, వైరాగ్యం వచ్చేసింది. 2 క్వాలిఫికేషన్, 2 ఫస్ట్ చేశాడు. బ్రాహ్మణ అంటే మనందరం బ్రాహ్మణుడు, క్యాస్ట్ కాదండి. వీఆర్ ఆల్ లెర్నింగ్, ఎక్వైరింగ్ నాలెడ్జ్. బ్రాహ్మణ అది అబ్జర్వింగ్ ద వరల్డ్. ఇన్ దిస్ వరల్డ్ ఐ విల్ నెవర్ గెట్ హ్యాపీనెస్, I will never get satisfaction. It's not happening. Even if it happens, it's only temporary. Maybe 1 hour, 2 hours are that gone again. So, అందుకని ఈ రావట్లేదని డిస్పాషన్, వైరాగ్యం సంపాదించుకున్నాడు ఈ బ్రాహ్మణ. అప్పుడు ఏం చేశాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు.
సమిత్ పాణి అంటే ఇవి అప్పటి రోజుల్లో యజ్ఞాలు యాగాలు చేశారు కదా, ఎండబెట్టిన కట్టెలు. అంటే దానికి వాళ్ళు 2 చెప్తారు. ఒకటేంటంటే వాళ్ళు ఆ యజ్ఞంలో ఆహుతులుగా వాడతారు. ఒకటి యూస్‌ఫుల్. గిఫ్ట్ ఇచ్చినా మనం ఏది ఇచ్చినా యూస్‌ఫుల్‌గా ఉండాలి. అవతల వాళ్ళకి చూడండి. ఉపనిషత్తు అంటే అదే కాదు. డే టు డే లైఫ్ గురించి చెప్తుంది. లేకపోతే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం బెస్ట్. అందుకని ఏది ఇవ్వాలో చెప్తాం చూడండి. అందుకని వాళ్ళే చూసుకుంటారు యూస్‌ఫుల్. అందుకని మా గురువు గారికి యూస్‌ఫుల్ అది ఒకటి. రెండవదేంటి, నా మనసంతా ఎండిపోయింది. ఎండిపోవడం అంటే వరల్డ్లీ డిజైర్స్, వరల్డ్లీ వాంఛలు లేవు. ఈ ప్రపంచం మీద ఆసక్తి లేదు నాకింకా అని ఆ రకంగా ఎండిపోవడం తప్ప ఈ సత్సంగం మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎండిపోయిందంటే మళ్ళీ అన్ని రకాలుగా కాదు. వరల్డ్లీ వాటిల్లో నాకు డిస్ట్రాక్షన్ లేదు. ఏ రకమైన కోరిక లేదు అని చెప్పట. 2 అర్థాలు తీసుకోవాలి. తీసుకున్నాక గురువు గారి దగ్గరికెళ్ళారు. గురువు గారు ఎలా ఉండాలట, మళ్ళీ గురువు యొక్క ఇది కూడా చెప్తున్నారండోయ్. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శృతులన్నీ బాగా తెలిసుండాలట. అన్ని శాస్త్రాలన్నీ బాగా తెలిసుండాలి. కాచి వడబొయ్యాలంటారు చూడండి అలా. వెల్ వర్స్డ్ పర్సన్, వెల్ నాలెడ్జబుల్ పర్సన్. బ్రహ్మనిష్టం. ఆయనకే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేకపోతే మీ తల మీద పెడతారు గురుదేవ్ అన్నట్టు. వాళ్ళ యొక్క వాళ్ళ మీద ఏ హుష్ హష్ అంటే వాళ్ళ యొక్క జిడ్డు తప్ప మీకేమీ రాదు అని అంటూ ఉంటారు గురుదేవ్ స్వామి చిన్మయానంద గారు జోక్ చేస్తూ. వాళ్ళకు కూడా ఆ ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, ఆ కాన్షియస్‌నెస్ తెలియాలి. బ్రహ్మనిష్టం అంటే అది. అప్పుడు అది గురువు అన్నమాట. దీనికన్నిటి కూడా మళ్ళీ మనకి కూడా చెప్తున్నారు. సత్ప్రవర్తన, విచారణ, వైరాగ్యం, క్లియర్ గోలు, గురువుని ఆశ్రయించటం 5 చెప్పారు. సత్ప్రవర్తన, విచారణ, తర్వాత వైరాగ్యము, డిస్పాషన్, క్లియర్ గోల్. ఐ వాంట్ దిస్ అనేది. ఐ వాంట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అని పెట్టేసుకోండి. అదే ఈ బ్రహ్మను, దేవత ఇదంతా ఎందుకు? హాయిగా హ్యాపీనెస్ అదే చూస్తాం మనం ఇప్పుడు. ఇంకా మనకి టైం ఉంది, చెప్పుకుందాం. ఆ గురువుని ఆశ్రయించాలి. అది మెయిన్ పాయింట్. ఇది అయిన తర్వాత సరే పోనీ ఇదంతా చేశాము. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు మాకు రాకపోతే నష్టం ఏంటండి? మళ్ళీ క్వెషన్ వస్తుంది కదా! మళ్ళీ ముండక్ అయిపోయింది కదా కేనోపనిషత్తు. మీ అందరూ విన్నారు చాలా మంది. మళ్ళీ కేనోపనిషత్తుకెళదాం. కేనోపనిషత్తులో ఏం చెప్తారు? ఇహ చేదవేది తథ సత్యమస్తి నచేదిహా వేదీన్ మహతి వినష్టిః మహతి వినష్టిః భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. ఇక్కడ ఈ పురుషుడిని ఎవరు చెప్పారు? ధీరః అట. ధీర పురుషుడే ఈ పని చేయగలడు. అన్యమేమ అంటే ఆ పురుషుడు ఏం చేయలేడు. వైరాగ్యం, డిస్పాషన్ అండ్ ధీరః అంటే నాలెడ్జబుల్ పర్సన్. వాడు ధీరుడు. ఆ ధీరుడు ఏం చేస్తాట? ఈ భూతేషు భూతేషు విచిత్య ధీరాః. తనలోనే కాదు అందరిలో ఉన్న పరమాత్మని ఆలోచించి లోతుగా విమర్శించి ఎనలైజ్ చేసి తెలుసుకుంటాట. తెలుసుకున్న వాడికి హాయిగా జీవితం సార్థకమైపోతుంది. మళ్ళీ డౌట్, తెలుసుకోకపోతే మహతి వినష్టిః ఎంతో నష్టంట. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. అంతే మళ్ళీ మొదలు సైకిల్ మళ్ళీ మొదలు. ఏముంది మళ్ళీ ఇదే పుట్టటము, ఏడవటం, బొమ్మలకి పెరిగినాక కార్ల కోసం, భర్త కోసం భార్య అయిన వివాహం, ఇంకా పిల్లలు. ఇదే మన మన మనందరి స్టోరీ. ఇదే తంతు. అందుకని ఏమిటి మహతి వినష్టిః అని చెప్పేశారు. గ్రేట్ లాస్. తెలియకపోతే, తెలిస్తే అంతే జాక్పాట్, అంతే వచ్చేసింది డన్ కేస్. అది డన్ కేస్‌గా కావాలి మనకిప్పుడు. మనుష్య జన్మ వచ్చిందే అందుకు. అందుకని వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెప్తారు. దుర్లభం త్రయమే వైతత్. 3 దుర్లభం. మనుష్య జన్మ, మహాపురుష సంశ్రయం, ఈ ముక్తి కావాలనే కోరిక, విడవడాలి ఇందులో నుంచి అనే కోరిక. ఇది మనం తర్వాత మళ్ళీ పోని బాగా ప్రవచనాలు ఇచ్చేసేసి బాగా కంఠోపాఠం చేసి శ్లోకాలు వస్తుందంటే కఠోపనిషత్ చెప్తుంది కాదుట. నాయమాత్మా ప్రవచనేన లభ్యః. ఎన్ని ప్రవచనాలు ఇచ్చినా ఎన్ని చేసినా కూడా ఈ హ్యాపీనెస్ రాదు. మళ్ళీ ఈ ప్రవచనం అయితే మళ్ళీ ఎవడు పెడతాడా అని చూసుకుని ఎంత డబ్బులు వస్తాయో ఇదే కదా, మళ్ళీ ఎంతమంది వచ్చారు అడుగుతూ ఉంటారు జనం. ఇదే మళ్ళీ గొడవ. అదొక మళ్ళీ గొడవే. అందుకని నాయమాత్మా ప్రవచనేన లభ్యః అది చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని చెప్పుకొని మనం ఈ భగవద్గీత చెప్పుకోకపోతే ఎలా? అందులో స్వామి చిన్మయానంద గారి ఫేవరెట్ మనం భగవద్గీత. ఇది చూసుకుందాం మనం. ఇది 5th చాప్టర్ లో 17th శ్లోక. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టా తత్పరాయణః గచ్చంచ పునరావృత్తిం జ్ఞాన నిర్దూష కల్మషాః. తత్ అంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ యందు ఇవన్నీ సాధన ప్రక్రియలు మనకి. ఇదేదో శ్లోకాలు చెప్పేసి ఇస్తోంది ఇవిడ అనుకోకండి. సాధనలు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాము. తెలుసుకుంటే ఏమిటి, తెలుసుకోకపోతే ఏమిటి, ఏం తెలుసుకోవాలి? తత్ అంటే ఆ పరమాత్మ. ఆల్ పర్వేడింగ్, సర్వ అని చెప్పుకున్నాం. ఆల్ అని. ఆల్ పర్వేడింగ్,
ఇన్నర్ డ్వెల్వర్, సర్వాంతర్యామి, ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే ఏం చేయాలట? బుద్ధిని సమర్పించాలట. ఫస్ట్ గోల్ ఉండాలి. తత్పరాయణాహ, గోల్ బుద్ధి సమర్పించాలి, మనస్సు సమర్పించాలి. తర్వాత జ్ఞానంతో, జ్ఞానం ఎక్వైర్ చేస్తున్నాం కదా ఇప్పుడు మన ప్రాసెస్ అదే. జ్ఞానంతో నిర్ధూత కల్మషాహ, ఆ పాపాలన్నీ తొలగిపోయి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, క్లాజెట్ అన్ని క్లియర్ అయిపోతాయి. వాసనా భేదం, వాసన తాన శోధనం చేయాలంటారు యోగ వాసిష్టంలో. ఆ వాసనలు ఎండిపోవాలట, అది జరగాలి. ఇది చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రాసెస్. ఇప్పుడు మనం ఫైనల్ తత్వం అంతా చెప్పుకున్నాము, సాధనలు చెప్పుకున్నాము, వాట్ వి షుడ్ డూ, ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ వాట్ హ్యాపెన్స్ అన్నీ చెప్పుకున్నాక ఇప్పుడు మనం ఫైనల్ గా ఇది కంక్లూడింగ్ సెషన్. ఇప్పుడు ఎవరో 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 వచ్చింది, ఎవరెవరెవరో ఏంటి అని అనుకుంటే కాదు. ఇవి మనకి అప్లికేషన్ కావాలి. ఇప్పుడు మనకి అప్లికబుల్ అన్నీ కూడా. ఇది ఎట్లా అంటే బ్రహ్మ జ్ఞానావళి మాల అని శంకరాచార్యుల వారు రాసిచ్చింది. ఆశాజీ మొన్ననే క్లాస్ లో షీ వాస్ ఆస్కింగ్ కెన్ వి లెర్న్ దిస్ వన్ అని. అట్లాగే అందులో నుంచి తీసుకుందాం. అహం అహం అని వస్తుంది. అహం అహం అంటే ఐ నేను 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 అని. అందుకని ఐ అని ఇక్కడ చూపిస్తాం. ఎందుకు ఐ అని ఇక్కడ చూపించాం? తలనొప్పి వస్తే ఇక్కడ చూపిస్తాం ఐ అని. నేను నేను అక్కడ భగవంతుడు ఉన్నాడనమాట. అసలు నేను ఇక్కడ ఉంది. మిథ్యా నేనుంది, ఫాల్స్ ఐ, స్మాల్ ఇది, అది మిడిసిపడేది అహంకారంతో. నాకు నాకు నేను నేను అంటుందా, అది కాదు ఇక్కడ. అహం అంటే బిగ్ ఐ, నేను. అసలు నేనెవరు, హూ యామై, ఇది రమణ మహర్షి గారు. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఒకటే సమాధానం. ఆ క్వశ్చన్ అడుగుతున్నది ఎవరు, అది చెప్పు. 51 ప్రశ్నలు అడిగినా అదే సమాధానం, 100 ప్రశ్నలు అడిగినా అదే సమాధానం. ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రశ్న కనుక్కో అంతే. అది అందుకని హూ యామై ఎనాలసిస్. ఇప్పుడు ఇప్పుడు అసంగోహంట, నాకేమి అటాచ్మెంట్స్ లేవు. అమ్మో మా పిల్లలు మనవాళ్ళు అసలు నా స్వరూపం చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఇవన్నీ మన మనసుతో కల్పించుకున్నాం. ఈ జన్మతోనే వచ్చినాయి, ఈ జన్మతో వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైం. ఇది అయిపోగానే మనం కంక్లూడ్ చేసుకుని సమ్మరీ చెప్పుకుందాం. దట్ టేక్స్ అబౌట్ 10 minutes. ఐ న్యూ ఇట్ విల్ టేక్ ఎక్స్ట్రా టైం టుడే, బట్ దట్స్ వై సమ్మరీ. కాబట్టి కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఇవాళ మిస్ అవ్వచ్చు. మనం పైగా చక్కగా కంక్లూడింగ్ గా మనం చెప్పుకుంటే బాగుంటుంది. అందుకని ఏ స్తోత్రమైనా వైభవమైనా ఈ దీంతో ఎండ్ అవ్వాలి. తత్వం, తత్వ విచారణ వెరీ ఇంపార్టెంట్. నా నేచర్, మన నేచర్ చెప్తున్నారు. నేచర్ కి ఏమి అంటవు, అది ఏమి అంటవు, ఏమి ఆకారం లేదు. అది అది మొత్తం ఈ శ్లోకం అంతా అదే. మొత్తం ఇది ఏంటంటే సమ్మరీ చెప్పుకున్నాం. నాకు ఏ బంధనాలు లేవు, రాగము లేదు, ద్వేషము లేదు, పుణ్య పాపాలు అసలే లేవు. తర్వాత ఎవ్వరి మీద ఏమీ లేదు. అది అయితే మరి ఏమీ లేదంటే నెగిటివా అంటే కాదుట. నిత్యోహం ఎప్పుడూ ఉన్నది. తర్వాత నిరవధ్యోహం, ఏ పాపాలు లేవు. నిరహ నిరహ నిరాకారం, ఫార్మ్లెస్, యాట్రిబ్యూట్లెస్. ఇది లేవి లేనివి చెప్తున్నారు. యాట్రిబ్యూట్లెస్, ఉన్నవి అవన్నీ ఏమీ లేవు. అది నా స్వరూపం. నేనంటే మీరందరూ కూడా, మనందర స్వరూపం అది. ఫార్మ్లెస్, యాట్రిబ్యూట్లెస్. తర్వాత ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపానికి ఎన్ని చెప్తున్నారో చూడండి. అందుకనే ఆ గోల్ ఆనందం అని పెట్టుకోండి చాలు. అబ్సల్యూట్ ఆనందం అది. పరమానందోహం, ఐఎమ్ ద అబ్సల్యూట్ ఆనందంట. వి గో హియర్ అండ్ దేర్, మెసేజెస్ లైక్ అన్ని దానికోసం వెళ్తాం, అవసరం లేదు. పరమానందోహం, ఐ ఆమ్ అబ్సల్యూట్ బ్లిస్. తర్వాత ఆత్మారామోహం, ఐ ఆమ్ ఆత్మారామ, ఐ కెన్ ఎంజాయ్ మై కంపెనీ. గురుదేవ్ అన్నట్టు మన కంపెనీ మనం ఎంజాయ్ చేయకపోతే అవతల వాళ్ళకి ఎందుకు పడేస్తావు నీ కంపెనీ అని అంటారు ఆయన. అందుకని మన కంపెనీని ముందర మనం ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. అందుకనే సాలిట్యూడ్ ఇంపార్టెంట్. అందుకనే వారాహి ఉపాసన ఒక్కొక్కళ్ళు చేయాలి సాలిట్యూడ్ లో. ఆర్భాటాలు పనికి రావు. ఏకాంతము, తర్వాత ఏకాగ్రము. ముందు రోజే చెప్పుకున్నాం, ఏకాగ్రం ఏకాంతం. అందుకని మనం అది ఇంపార్టెంట్ అనమాట. మనలో మనని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, మనతో మనం. తర్వాత అఖండానంద స్వరూపం, ఖండములు, బ్రోకెన్ ఆనందం కాదు ఇది, కంటిన్యూస్ ఫ్లో ఆనందం. శాంతి, పీస్. శాంతి ఎక్కడా, శాంతి ఎక్కడా అని వెళ్తాము. శాంతి అంటే అమ్మాయి కాదు, పీస్ 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 ఆఫ్ మైండ్ కావాలి చాలు బాబోయ్ అని కాదు. అది మనమే ఆ స్వరూపం, మనకు తెలియట్లే అంతే. మళ్ళీ శాశ్వతానందోహం, నేను అబ్సల్యూట్, ఏది వచ్చిపోయేది కాదు. అన్ని చీరలు నగలు అవి అవి కొనుక్కున్నా అవి వచ్చిపోయేది, టెంపరరీ ఆనందం అది.
తర్వాత ఈ మాయకు అతీతం, తర్వాత నామరూపాలకు అతీతము, అనంతానందంట. అన్ని ఆనందాలు ఎన్ని చెప్తున్నారో చూడండి. ఇది తర్వాత చెప్పుకుందాం మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు. అంతం లేని లిమిట్లెస్ ఆనందంట. ఇది గనక మనం గోల్, మనకిది మన స్వరూపం అది. ఇది ఇప్పుడు ఇది శంకరాచార్యుల వారు దీనిని రియలైజేషన్ అంటారు. దీనిని ముక్తి అంటారు. ఇది ఏదో బయట వినేసి నాకు అప్లై చేసుకుని నేను ఇది అని తెలుసుకోగలగటమే అంతే. ముక్తి అంటే అంతేనండి. అంతకంటే ఏం లేదు. ఏదో ముక్తి అని ఇక్కడ అక్కడ ఇది కాదు. నేను ఈ స్వరూపాన్ని, నా స్వరూపం ఇది. అందుకనే పృథక్కరణం అని చెప్తారు భాష్యంలో. ఏంటంటే సెపరేట్ చేసుకోవాలట మైండ్ నుంచి ఆత్మతత్వాన్ని. నేను ఆత్మతత్వాన్ని ఈ మైండ్‌తో అన్ని ప్లాన్ యేసుకుంటాను, చేసేస్తాను, అయిపోయింది. చేతులతో పని చేస్తాను, అయిపోయింది. కాళ్ళతో నడుస్తాను, అన్నీ చేస్తూ ఉంటాను. పని చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని కానీ మనం స్వరూపం ఇది తెలుసుకోవాలి. అది ముఖ్యం. అందుకని సెల్ఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు అందరూ గూడా. ఎందుకంటే తెలిసింది గదా! ముందర నేనంటే ఏమిటో తెలుసుకుంటే అప్పుడు గదా మిగతావన్నీ. అందుకనే రామచంద్రమూర్తికి కూడా యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి బోధ చేస్తాడు. 32,000 శ్లోకాల టెక్స్ట్ అది. అది ఇది హూయామై అంటే నేనంటే ఇది. అఖండానంద స్వరూపము. మరి ఇప్పుడు పుట్టలేదు అనంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంటు. ఇది చెప్పుకొని మనం కంక్లూడ్ చేసుకుని లెక్చర్ సమ్మరీ చెప్పుకుందాం. ఇదేంటంటే మనకి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఉన్నాయి. ఈ ఆత్మ ఉన్నదనుకోండి సెల్ఫ్‌కి ఏ నాలెడ్జ్ అక్కర్లేదు. ఆల్రెడీ నాలెడ్జబుల్, ఆల్రెడీ రియలైజ్డ్. మనందరం రియలైజ్డే. కానీ మనకు ఆ విషయం తెలీదు మాయ వలన, ఇగ్నోరెన్స్ వలన. అది అసలు కీ పాయింట్. మన రియలైజ్డ్ సోల్స్‌మే. ఆ దైవమే మనం. కానీ మనకు తెలీదు. జీవం అయిపోయాం. లిమిటెడ్ చేసేసుకున్నాం. ఎంత చేసుకుంటే అంత డివిజన్ చేసేస్తున్నాం. ఇంకా డివిజన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. అట్లా అటువంటి వాళ్ళ మనం. ఆత్మకి ఏ టీచింగ్ అక్కర్లే, పుట్టలేదు, చావలేదు. ఆత్మ హాస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దట్స్ వాట్ వి ఆర్. ప్రాబ్లమ్స్ అన్నీ కల్పించుకున్నవి. తర్వాత స్థూల శరీరం. ఇక్కడే మనం వదిలేసి వెళ్ళిపోతాం. పంచభూతాలతో తయారైంది ఆకాశము, వాయువు, స్పేస్, జలము అన్నిట్లో కలిసిపోతుంది. ఫైర్, వేటి వాటిల్లో తగలబెట్టేస్తారు. ఫినిష్డ్. ఇక్కడితో అయిపోయింది ఇక. ఈ రిలేషన్షిప్స్ అన్నీ వదిలిపోయినాయి. డబ్బు, ఇల్లు, అన్నీ మొత్తం. మనతో వచ్చేది పాప పుణ్యాలు అంతే. మరి ఎవరికి సాధనంతా ఆత్మకు అక్కర్లేదు, ఈ స్థూల శరీరానికి అక్కర్లేదు. ఎలాగో కాల్ చేస్తారంటున్నారు. మరి ఎవరికి సాధన? ఇంత సత్సంగాలు ఇంత వినాలా, అసలే నిద్ర వస్తుంటే పదైపోతుంటే ఇంకా ఏంటి అని అంటే ఈ సూక్ష్మ శరీరానికి మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఆ మనసుకి ప్యూరిఫికేషన్ కోసం అన్నమాట. అది ప్యూరిఫికేషన్ కోసం అయినప్పుడు మనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనకి గోచరం అవుతుంది. అది ఆ గోచరం కావడానికి ఈ సత్సంగాలన్నీ మనసు, బుద్ధి వికసించి మనలో ఉన్న పరమాత్మని మనం తెలుసుకుంటాము. అది ముక్తి అంటే, అది రియలైజేషన్ అంటే. సో ఇక్కడతో మనకి మెయిన్‌గా వారాహి వైభవము, రూప, యంత్ర, మంత్ర, తత్వము అన్నీ తత్వంలోకెళ్ళాలి. ఈ రకంగా మొత్తం మనం వైభవం గురించి చెప్పుకున్నాము. ఈ వారాహి మాత మనల్ని చేస్తుంది. గురువుకి, దైవానికి తేడా లేదు. అది శత్రువులని సంహరించేసేసి ఈ స్థాయికి తీసుకెళ్తుందన్నమాట. ఆ లెవెల్‌కి. మనమెవరో మనకి తెలియచెప్పేటట్టు చేస్తుంది. ఇది వారాహి వైభవం అండి. ఇప్పుడు ఈ 4 రోజుల దీనిది సమ్మరి. మనం వారాహి మాత అంటే హలమొసలము ఆయుధాలు పెట్టుకుని ఉంటుంది. తర్వాత శత్రు సంహారము, తర్వాత ఈ క్రోధము ఇవన్నీ కూడా తీసేస్తుంది. ముక్తిని ఇస్తుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇవి ముఖ్యంగా. ఆవిడ స్వరూపము మనం శ్వేత వారాహిగా, మనం లక్ష్మీ వారాహి అని కూడా అంటారు. చక్కగా పూజ చేసుకోవచ్చు. తర్వాత ఆవిర్భావం ఎప్పుడు వచ్చిందంటే లలితా సహస్రనామం ప్రకారం కిరిచక్ర రథారూఢ సర్వాయుధ పరిష్కృత దండనాథ పరిష్కృత లలితా పరమేశ్వరికి వెళ్ళిపోయింది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఈవిడ కమాండర్ అండ్ చీఫ్ అన్నమాట. అంటే మన సైన్యాధ్యక్షురాలు. అందుకని దండనాథ దండం పట్టుకుని ఉంటుంది. తర్వాత కిరి అంటే మనకి వరాహం. ఆ వరాహంలోనే ఉంటాయి ఈవిడివి. ఆ రథాన్ని లాగేవి వరాహాలే, వదనము వరాహమే. మీరు అక్కడ చూడొచ్చు చిత్రపటంలో. తర్వాత ఆ రథ ఆకారం కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ విశుక్రుడు బండాసుర వధనంలో విశుక్రుణ్ణి చంపేసింది. అంటే మనలో ఉన్న నెగటివిటీస్ అండ్ టెండెన్సీస్ అనుకోండి. ఈ నెగటివ్ టెండెన్సీస్ మెయిన్ వాడు బండాసురుడు.
బోలెడు ఉంటాయి కదా! అందులో విశుక్రుడు ఒకడనమాట. వాడి తమ్ముళ్ళు వీళ్ళు. వాడి పిల్లలు కూడా ఉన్నారు నెగటివిటీస్‌కి. మనవళ్ళు, మనవరాళ్ళు. ఇంకా ఆ లిస్ట్ అనవసరం నెగటివిటీస్‌కి ఎంతున్నా. అది విశుక్రుడు అని పెట్టారు. అంటే మనలో ఉన్న లైఫ్ ఎనర్జీ, నా ఎంథూసియాజం ఎనర్జీ అది తీసేస్తుందనమాట. విశుక్రుడు అది చేశాడు. లైఫ్ మీద ఎంథూసియాజం పోయేటట్టు. ఎప్పుడైతే అది లేదో ఆ విశుక్రుడు వచ్చాడు అనుకోవాలి మనం. అది వారాహిదేవి తీసేస్తుంది. ఈ రకంగా అది మనం లలితా సహస్రనామంలో మనం చెప్పుకున్నాము. వారాహి దేవత ఆవిర్భావం వరాహ ఫస్ట్ వరాహమూర్తే వారాహి, వారాహియే వరాహమూర్తి. రూపం గురించి చాలా చెప్పుకున్నాము. అష్టభుజ, దశభుజ, అష్టభుజ లేకపోతే 4 చేతులు అంటారు. 4 చేతుల్లో ఆయుధాలు పట్టుకుని ఉంటుంది. ముఖ్యంగా హలము, మొసలము, శంఖము, చక్రము ఇలా ఉంటాయి ఆవిడకి. అభయముద్ర, వరదముద్ర. తర్వాత రూపం అంతా చెప్పుకున్నాము. నామాల గురించి కూడా చెప్పుకున్నాము. ప్రధానంగా 12 నామాలు, ఎన్నో నామాలున్నాయి. అష్టోత్తరం ఉంది, సహస్రనామం ఉంది. ముఖ్యంగా 12 నామాలు. అవి మంత్రంతో సమానము. తర్వాత మళ్ళీ ఆవిర్భావం అయిపోయింది. తర్వాత నామాలయిపోయినాయి, రూపమైపోయింది. మంత్రం అంటే ఇప్పుడు మనంతా చెప్పుకున్నవి ఇదంతా మంత్రమే. కవచము రక్షణ శక్తి ఇస్తుంది. అష్టోత్తరము ఎందుకో చెప్పుకున్నాము. ఆస్ట్రాలజీ ప్రకారం అంతా బాగుండాలి. ఏ నక్షత్రంలో ఎవరు పుట్టినా అంతా అంటే మన కాలం బాగుండాలి. అష్టోత్తరం అందుకని. తర్వాత కవచము, స్తుతి, స్తోత్రం చెయ్యాలి ఫస్ట్ తప్పదు. స్తోత్రం చేశాం. అమ్మా నువ్వు ఇంత తల్లివి, అందుకనే నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు చేయగలవు అని మనం కూడా సరెండర్ అవ్వాలి. డివోషన్ కావాలి. తర్వాత యంత్రం గురించి చెప్పుకున్నాము. లలితా పరమేశ్వరి యొక్క యంత్రం 7 లలితా పరమేశ్వరిది 9 ఆవరణలు. అది కూడా మనం విపులంగా ఇప్పుడు కాకపోయినా పాస్ట్ లో చెప్పుకున్నాము. 9 ఆవరణల నవావరణ యంత్రం అది చెప్పుకున్నాము. శ్యామలాదేవిది 7 ఆవరణల యంత్రం 7. వారాహిదేవిది 5 లేయర్స్ 9, 7, 5. లలితాదేవి, శ్యామలాదేవి, వారాహిదేవి. ఆ మధ్యలో లలితాదేవి ఉంటుంది. ఆవిడ ఆత్మస్వరూపము. కుడివైపున శ్యామలాదేవి ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వారాహిదేవి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు పిక్చరైజ్ ఫర్ మెడిటేషన్. సో ఈ రకంగా మనం యంత్ర, మంత్ర, తంత్ర తత్వంలో కూడా వెళ్ళిపోయాము. సాధన కూడా అన్ని కలిపి సాగాలి. 4 తర్వాత నవరాత్రులు కూడా 4 నవరాత్రులను చెప్పుకున్నాము. దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చేవి అందరికీ తెలుసు. వెరీ ఫేమస్. తర్వాత వసంత నవరాత్రులు, రామ నవరాత్రులను చేస్తాము. అందులో అమ్మవారి ఉపాసించే వాళ్ళు కూడా ఉన్నారు. అది తర్వాత శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరిలో వస్తాయి. అది కూడా మనం శ్యామలా నవరాత్రులను చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క దయ వలన ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు. 4 నవరాత్రులు ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది. 4 నవరాత్రులు. వీటినే గూఢ నవరాత్రులు అంటారు. గూఢం అంటే క్లాజెట్ లో కూర్చుని ఆరాధన చేసేది కాదు. ఎందుకో మనం విపులంగా చెప్పుకుంటూ వస్తున్నాము. అందుకని గూఢం అన్నారు. రహస్యము అంటే చాలా జాగ్రత్తగా చెయ్యాలి, జాగ్రత్తగా చెప్పుకోవాలి, జాగ్రత్తగా వినవలసింది. అందుకనమాట అది. అందుకని ఇదంతా మనం మొత్తం కవర్ చేసేసుకున్నాము. వైభవము తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా నా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి కదా. అదే తర్పణం అంటే హ్యాపీనెస్ తో షోయింగ్ గ్రాటిట్యూడ్. నా తర్పణం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అదేమిటంటే మీ అందరూ ముఖ్యంగా చిన్మయ రామాలయ కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞత ప్లస్ ఎస్పెషల్లీ కరుణ గారు ప్లస్ మీ అందరికీ కరుణ గారు అండ్ బృందం నాకు అవకాశం ఇచ్చారు. నేను చాలా నేర్చుకున్నాను అసలు చక్కగా. పైగా నేను చెప్తూ ఉంటే చెవులు కూడా వింటున్నాయి. చాలా నిజంగా వారాహి వైభవం అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా మా గురు పరంపర గురుదేవులకి, స్వామి చిన్మయానంద గారికి, మా తల్లిదండ్రులకి, అత్తమామలకి, మా వారికి ముఖ్యంగా నన్ను ప్రోత్సహిస్తూ ఇవన్నీ చెప్పు అని చెప్పడానికి మా వారికి కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు. విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఓం వారాహి యజ్ఞ ఈస్ గోయింగ్ టు యజ్ఞ వారాహి స్వరూపం. వారాహి యజ్ఞం ఈస్ గోయింగ్ టు కంక్లూడ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం ఎవ్రీబడి. హరి ఓం.